హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో రాజకీయంలో కీలకమైనటువంటి ఒక ఘట్టం ముగిసింది. అది ఎన్నికల ఘట్టం. పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. సహజ సిద్ధమైనటువంటి సూత్రం ఎక్కువ ఓట్లు వస్తే అధికార పక్షానికి వ్యతిరేకం, ప్రతిపక్షానికి అనుకూలం అన్నటువంటిది 2019 లెక్కలనే ప్రధానంగా తీసుకుని 2019లో 74 నుంచి 79% పోలింగ్ పెరగడంతో అది కాస్త 10% అత్యధిక ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు సాధించింది. ఇప్పుడు మరొక 2% ఓట్లు పెరిగినాయి కాబట్టి క్లీన్ స్వీప్ తమదేనని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూటమిది. ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే 151 దాటతాయి అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తే, సత్తా బజార్ ఏదైతే బెట్టింగులు నిర్వహించుకునేటటువంటి బ్యాచీలు ఉన్నాయి అవి 100ని 107 నుంచి 115 దాకా తెలుగుదేశం పార్టీకి వస్తే, మొన్నటిదాకా 99 నుంచి 101 దాకా అన్నటువంటి పందాలు కాస్తే ఇప్పుడు 107 నుంచి 115 దాకా అన్నటువంటి పందాలు కాస్తున్నారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు కానీ మరోవైపు రఘురామకృష్ణరాజు కానీ దాదాపుగా 130 నుంచి 150 స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. మహిళలు బారులు తీరి ఓట్లేయడం, మగవాళ్ళ కంటే 5 లక్షలు అధికంగా మహిళలు ఓట్లేసినటువంటి నేపథ్యంలో రాజకీయం ఎలా ఉండబోతోంది అన్నటువంటి ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళవే. మరి తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతోందా 81% ఓట్ల నేపథ్యంలో? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొంటూ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, యార్లగడ్డ రామ్కుమార్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, శ్రీనివాస్ చౌదరి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, దుగ్గరాజు శ్రీనివాసరావు, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. దుగ్గరాజు గారు ఏమంటారు? సాయి గారు, అసలు ముందు మనం వారి అభిప్రాయాలు వింటే బాగుంటుందేమో. రాజకీయ పార్టీల అభిప్రాయం చెప్పండి. వాళ్ళ అభిప్రాయాలు ఆల్రెడీ చెప్పేశారు. సరే, మనం వేసే అంచనాలకి రాజకీయ పార్టీలు వేసే అంచనాలకి ఎప్పుడు పొంతడం ఉండదనుకోండి. అయితే మొదట మీరు చెప్పినట్టుగా శాతం పెరిగితే అధికార పార్టీకి ఇబ్బంది అనేటువంటి సూత్రం సర్వవేళలా సరికాదేమో అనిపిస్తోందండి. అంటే పాత గణాంకాల్లోనే కొన్ని సందర్భాలలో పెరిగినటువంటి సందర్భంలో కూడా అధికార పార్టీ అధికారం నిలబెట్టుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి ఈ అంశాన్ని తీసుకొని వెళ్ళటం అనేటువంటిది అంత మంచిది కాదేమో. రెండవది, ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీల మీద కన్నా కూడా యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది ఎమ్మెల్యేల మీద ఎక్కువగా ఉందండి. సో వైకాపా ఎమ్మెల్యేల ప్రవర్తన మీద ప్రజలు ఓటు వేస్తున్నారు, కానీ ప్రభుత్వ విధానాల మీద కానీ జగన్ నాయకత్వం మీద కానీ ఇది జరగబోట్లేదండి. వారికి ఎదురుగా కనిపించేటువంటి ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు, వారు తమతో సరిగా ఉన్నారా లేదా అనేటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు తప్పించి ఇది పూర్తిగా పార్టీకో అధికార ప్రతిపక్షానికో సంబంధించిన ఓటు కాదండి. ఎమ్మెల్యేలు మాత్రమే ప్రధాన లక్ష్యంగా ఓటర్లు ఓటు వేస్తున్నారు. అసలు ఎమ్మెల్యేలతో ఇలా పని లేదు కదా జనాలకి. ఎమ్మెల్యేలతో పని లేదు, కానీ వాడు చేసే దాష్టికాలతో వాళ్లే కదండి బాధితులు. కేవలం అందిస్తున్నటువంటి సంక్షేమం ఒకవైపు అందుకుంటున్నా కూడా బానిసల్లాగా చూసేటువంటిది, అంటే సంబంధాలు లేకుండా వాడంతా వీడంతా నేను ఈ ప్రాంతానికి ప్రతినిధిని గాను, ఈ ప్రాంతానికి నేను ఒక నియంత్రణ అన్నట్టుగా ప్రవర్తించినటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారండి, చాలా నియోజకవర్గాల్లో ఉన్నారు. సో వాడిని ఎలా భరించాలి? ఇంకొకటి ఏమిటంటే, ఈ ఎమ్మెల్యేల దగ్గర సాధారణ ప్రజలు వెళ్తుంటారా? ఎమ్మెల్యేతో వెళ్ళరండి, కానీ ఎమ్మెల్యే చేసే ప్రవర్తనల వల్ల వాళ్ళ మీద కూడా ప్రభావం పడుతుంది. ఎందుకుంటుంది వాళ్ళ మీద ప్రభావం ఏముంటుంది? ఎమ్మెల్యేలతో సత్సంబంధాలు అనేటువంటివి లేదా వాళ్ళ ఇళ్లకి వెళ్ళటాలు అనేటువంటివి తెలంగాణ ప్రాంతంలో ఉన్నట్టుగా ఆంధ్ర ప్రాంతంలో మొదటి నుంచి లేవండి. అవును, ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఎప్పుడు కూడా ఆ గెలిచిన ఎమ్మెల్యేకి ఏజెంట్లు ఉంటారు అన్ని గ్రామాల్లో, వాళ్ళ ద్వారానే పనులు జరుగుతాయి. కానీ ఆ ఎమ్మెల్యేలు వచ్చి ప్రత్యక్షంగా గ్రామాలను చూడటం కానీ గ్రామ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండటం అనేది మన ప్రాంతంలో ఉన్న సంస్కృతి కాదు. సో మన ప్రాంతంలో మన ఎమ్మెల్యే హైదరాబాద్లో ఆయన అడ్రస్ ఏంటి లేదా ఎమ్మెల్యే క్వార్టర్స్ నెంబర్ ఎంత అంటే మన ప్రాంతంలో తెలియదండి ఎవరికి, ఆంధ్ర ప్రాంతంలో మనుషులకు తెలియదు. కానీ తెలంగాణ ప్రాంతంలో నేను చూసినంత వరకు కూడా ఆ గ్రామాల ప్రజలు నేరుగా వెళ్ళి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండగలరండి, ఎమ్మెల్యేతో మాట్లాడగలరు. అలాంటి అక్కడికి ఇక్కడికి భిన్నమైనటువంటి సంస్కృతి ఉంది మనకు రాజకీయంగా. ఇక్కడ కూడా రాష్ట్రం విడిపోయి
కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చారు, కొత్త ప్రతినిధులు వచ్చారు, కొందరైతే పూర్తిగా మొదటిసారి ఎన్నికైనటువంటి ప్రతినిధులు. అయినా కూడా ప్రజా సంబంధాల విషయంలో వీళ్ళు కూడా వెనకపడ్డారండి. వెనకపడ్డం కదా, అసలు ఆ సంబంధాల గురించి ఆలోచించలే. మేము డబ్బు పెట్టి గెలుచుకున్నాం, ఆ డబ్బు సంపాదించుకుంటాం అనేటువంటి మనస్తత్వంతోనే ఎమ్మెల్యేలు ప్రవర్తించారు, ఇప్పటికీ చేస్తున్నారండి. కాబట్టి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఎన్నికలే తప్పించి ఓవరాల్గా ప్రభుత్వ విధానాల మీద చర్చో, ప్రభుత్వ విధానాలు లేదా తీసుకునే నిర్ణయాలు వాటికి జరిగే దాంట్లో తక్కువగా ఉందండి. రెండోది, ఈ హింస కూడా దాని నుంచి వచ్చినటువంటిదేంటి. ఎన్నికల సమయంలో కానీ ఎన్నికల తర్వాత కూడా జరుగుతున్నటువంటి హింస ఏదైతే ఉందో అది దాదాపుగా ఆ ఓడిపోతున్నాము అనేటువంటి భయం పట్టుకున్న ఎమ్మెల్యేల వల్లనే ఈ హింస చెలరేగుతోంది. ఈ హింస ఆగట్లేదండి. సాధారణంగా ఆ రోజుతో అయిపోయేది, ఎలక్షన్తో ఈ హింస మిగతా ఘర్షణలు అయిపోయేవి, అందరూ అలసిపోయి విశ్రాంతి తీసుకునేవారు. ఈసారి ఎందుకో కానీ దాన్ని పొడిగిస్తున్నారు. అంటే జాతీయ స్థాయికి మనం ఏదో విధంగా ఎక్కాలనుకున్నారో ఏమో ఎమ్మెల్యేలు, కానీ ఈ హింస ద్వారా జాతీయ స్థాయికి చేరుతున్నారు. దీన్ని బట్టి మనం అంచనా ఒకటి ఏమిటంటే అధికార పార్టీ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నది, ఎమ్మెల్యేల వల్ల ఇబ్బందుల్లో ఉన్నది. సో గతంలో గెలుచుకున్నటువంటి 151 సీట్లు అనేటువంటిది అసలు జరిగే పనే కాదండి. సో ఎంతవరకు ఇద్దరికీ కూడా చర్య 60 సీట్ల వరకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆ మిగిలిన 60 సీట్లలో ఎవరు 30 సీట్లను వాళ్ళు సొంతం చేసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే గెలిచేటువంటి అవకాశం, కూటమి కానీ వైకాపా కానీ గెలిచేటువంటి అవకాశం ఉందండి. సొంతగా ఇదిగో ఈ మొత్తం మేమే స్వీప్ చేస్తున్నాం అనేటువంటి మాటల్ని మాత్రం విశ్వసించడం కష్టం అండి. అది అధికార పార్టీ చెప్పినా ప్రతిపక్ష కూటమి చెప్పినా కూడా. ఇంతకుముందు ఎన్నడూ లేనంత పోటాపోటీగా జరిగాయండి ఎన్నికలు. 2014లోగా జరిగిన దానికి సమంగా జరిగాయి. 2019లో స్వీప్ జగన్ స్వీప్ చేశాడు, కానీ 2014లో ఏ విధంగా అయితే అతి తక్కువ ఓటు శాతం అటు ఇటు అవటం వల్ల తెలుగుదేశం గెలుచుకుంటూ వచ్చిందో అంతే కష్టంగా, అంతే తక్కువ మెజారిటీలకు లేదా గెలుపు కోసం అంత నేరోగా ఉండేటువంటి ఎన్నికండి ఇది. కాబట్టి ఇది చివరి క్షణం వరకు ఉత్కంఠగా జరిగాయి. ఫలితాలు కూడా అంతే ఉత్కంఠతో ఎదురు చూడాల్సిన పరిస్థితి అండి. రైట్. చౌదరి గారు ఏమంటారు? సాయి గారు, మొదట మీకు న్యూస్ బెంచ్ ప్రేక్షకులకు, అనలిస్ట్ దుర్గా శ్రీనివాసరావు గారికి, అలాగే బీజేపీ నేత రామ్ కుమార్ గారికి, వైఎస్ఆర్సీపీ నేతల గారికి నా నమస్కారాలు. రాష్ట్రంలో మీరు అన్నట్టుగానే ఓట్ల సునామీ భారీగా పోలింగ్ అనేది దేశంలో బెంగాల్ తర్వాత మనమే అనుకుంటున్నాను నేను, సబ్జెక్ట్ కరెక్షన్. భారీ ఓటింగ్ ఎప్పుడైతే ఇంకెవరు లేదు, బెంగాల్ ఏదో ఎక్కువ 77 అక్కడ. అందుకే సబ్జెక్ట్ అంటే లాస్ట్ ట్రిప్ ఎలక్షన్స్ లో వాళ్ళు హైయెస్ట్ ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన 4 విడతల్లో అయితే మందే హైయెస్ట్ అనమాట. అయితే అది ఆంధ్ర రాష్ట్రంకే అక్రియేట్ దక్కిందని అనుకోవాలి. ఎప్పుడైతే ఓటింగ్ ప్యాటర్న్ పెరుగుతుందో అధికార పార్టీలో ఆందోళన స్టార్ట్ అవుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పోతూ ఆయన ఐపాక్ టీమ్ లో కూర్చొని నేను 151 పైనే గెలుస్తున్నాను అని ఆఖరి రాగం పాడేశారు. సో దాన్ని నైవేద్యంగా తీసుకుంటున్నారు జనాలు కూడా. ఈరోజు ఏ వర్గం అయినా సరే మీరు అన్నట్టు 2014లో మాకు 40% ఓట్లు వస్తే 51% జగన్మోహన్ రెడ్డి పార్టీకి వచ్చింది. అప్పుడు జనసేన కానీ బీజేపీ మాతో లేదు. సో ఆ రకంగా కలుపుకుంటే కూడా మాకు 46-47% అంటే అదే ఓటింగ్ ప్యాటర్న్ కలుపుకుంటే మాకు 40% వస్తుంది. సో ఇంకో 10% అధికార పార్టీ నుంచి మైనస్ అయింది. అది ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే కాంట్రాక్ట్ వర్కర్స్ కావచ్చు, ఈ వివిధ వర్గాల ప్రజలు వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత. సో వాళ్ళు 41 పడిపోతే మేము 57 పెరిగాం. సో దీంతో మాకు 150+ వచ్చే అవకాశం ఉందని జనరల్ గా ఉదయం నుంచి సాయంత్రం అనలిస్ట్ చెప్తూ వస్తున్నారు. నా ఆలోచన కూడా ఏంటంటే మా పార్టీ వాళ్ళు కూడా ఏంటంటే 130 వరకు మనం వెళ్ళగలుగుతున్నాం. ఆల్మోస్ట్ ఆల్ ఈ ఓటింగ్ లాస్ట్ మూమెంట్ లో వచ్చిన ప్యాటర్న్ మారింది కాబట్టి ఇంకా ఆశలోనే పెరిగే అవకాశం ఉందని చెప్తుంది. సో ఏ వరకు హ్యాపీగా లేరు, మహిళల ట్రాకింగ్ లో మహిళలు హ్యాపీగా లేరు, రైతుల పరిస్థితి బాగాలేదు, కులాలకు రిజర్వేషన్ తీసే కులాలు కూడా ఓట్లు వేయలేదు. ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు. ఈ రోజు పెద్దిరెడ్డి గారు కూడా తన యొక్క కాంట్రాక్ట్ సామగ్రి మీద వేరే రాష్ట్రాలు ఇస్తున్నాడు. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు మాయమైపోతున్నా తగలబెడుతున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ మీద అప్గ్రేడ్ మీద డేటా అనేది అరెస్ట్ చేసుకున్నారు. ఇవన్నీ చూసినప్పుడు సిబిసిఐడి కానీ పోలీస్ డిపార్ట్మెంట్, మా జిల్లాలో పోలీస్ స్టేషన్ కూడా FIRలు కాల్చి పారేస్తున్నారు. సో ఇవన్నీ గమనించిన తర్వాత
ఓడిపోతున్నాం అనే సిమ్టమ్స్ వాళ్ళే చెప్పేస్తున్నారు. ఇవి గమనించినప్పుడు ఇంక 150 చెప్పుకోవడంతో మేకపోతే గాంభీర్యం కనబడుతుంది కానీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారని నమ్మకం కోల్పోయారు. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఓటింగ్ కరెక్ట్ గా మీరు ఒక నెల క్రితం డిస్కస్ చేసినప్పుడు ఓట్ షేరింగ్ అవుతుందా అనే అంశం చర్చ పెట్టారు. అది పర్ఫెక్ట్ గా జరిగింది కాబట్టి మాకు నమ్మకం పెరిగింది. దాంతో కుటుంబ సభ్యులు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మేము కొన్ని మొదట్లో మీరు మనం డిస్కస్ చేసినప్పుడు తటపడాయించిన సమస్యలు పరిష్కారం అయ్యాయి. సో ఎప్పుడైతే ఓట్లు సాలిడ్ గా జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ ట్రాన్స్ఫర్ అవడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనీయకుండా అడ్డుకట్టగలిగి సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం. అందుకే ఈ రోజు ఇతర రాష్ట్రాల నుంచి ఐటీఎల్ కానీ, ఇతర దేశాల నుంచి కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ఎంప్లాయీస్ కానీ చూడండి, మీరు గమనిస్తే పోస్టల్ బ్యాలెట్ లో ఆల్మోస్ట్ వాళ్ళు రిజల్ట్ వాళ్ళే బయట చెప్పేస్తున్నారు. అంతా భారీ ఎత్తున వ్యతిరేకత ఉందనే విషయాన్ని రాష్ట్రం గమనించింది. ఈ రోజు రాష్ట్ర అవసరాల దృష్ట్యా, బాగు దృష్ట్యా ఓటర్లు సరైన నిర్ణయం తీసుకున్నారు. జూన్ 4వ తారీఖున మంచి ఫలితాలు కూటమికి వస్తున్నాయని ఆశ ఉంది. ఆల్రెడీ బీజేపీ నాయకులు మోడీ గారు కూడా కంగ్రాచులేట్ చేశారని ఏదో పేపర్లు చూశాను. అది కరెక్ట్ గా నాకు తెలియదు, పేపర్లో కూడా వచ్చింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే కింది స్థాయిలో మాట్లాడేటప్పుడు, ఓటర్లతో మాట్లాడేటప్పుడు చాలా మంది గతంలో బయటపడేవాడు, మేము పలానా పార్టీకి వేసాం, పలానా పార్టీకి వేసాం. ఇప్పుడు రాయలసీమ ఓటర్లు రాయలసీమకి ఏం చేశారు, మధ్యాహ్నానికి ఏం చేశారు, అలాగే ఉత్తరాంధ్రకి ఏం చేశారు అని గతంలో డిబేట్ చేసి చూశారు. ఇప్పుడు అలా కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారు, ఆంధ్ర రాష్ట్రం బాగుందా లేదా దెబ్బతినిందా, అప్పులు పాలని అనేక అంశాలపైన ఓటర్లు నిశ్శబ్ద విప్లవం చూపించారు. ఆ నిశ్శబ్ద విప్లవం ఎలా ఉందంటే కసితో ఇంత పెద్దదైన ఓట్లు వేసేయడం అనేది అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు కానీ మేము భావిస్తున్నాం. సో ఈ భారీ ఓటింగ్ అనేది కూటమికి అనుకూలం. సక్సెస్ఫుల్ గా రేపు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మాకు నమ్మకాన్ని ఇచ్చాయి. మా అభ్యర్థులు కూడా ఆల్మోస్ట్ ఆల్ కింది స్థాయిలో ఆత్మీయ సదస్సు జరిగిన ముందు కూడా కొంచెం కన్ఫ్యూషన్ ఉంది. ఈ మధ్య కాలంలో సమీక్ష సమావేశాలు జరిపారు మా పార్టీ నాయకులు కూడా. ఆల్మోస్ట్ ఆల్ అన్ని కాన్స్టిట్యూన్సీలు జరుగుతున్నాయి, కొన్ని జరిగాయి. మా తిరుపతిలో కూడా ఏంటంటే విభేదాలు, అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు మొదట్లో బాధపడ్డాం. ఇప్పుడు వచ్చిన తర్వాత లేదు, మన రాష్ట్రాన్ని, మన కాన్స్టిట్యూన్సీని మనం డెవలప్ చేసుకోవాలి, ఖచ్చితంగా ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఓడించాలని చాలా మంచి రిజల్ట్ చెప్పారు. 2, 3, 4 అలా వేలల్లో వచ్చే సంఖ్యల కన్నా 10-15 మెజార్టీతో వచ్చే ఆశలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ఒకప్పుడు 1000తో గెలుస్తారా, 3000 గెలుస్తారా, 5000 గెలుస్తారా అనేటప్పుడు ఆలోచించేవాడు. దాదాపు ఒక 60-70 లక్షలు ఓట్లు మాకు తెలిసే జనసేన నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీకి మైనస్ అయింది. ఇవన్నీ కూడా పూర్తిగా కుటుంబం పడ్డాయనేది నమ్మకం కలిగింది. 2 సక్సెస్ఫుల్ గా మోడీ గారి మీటింగ్లు, మా మీటింగ్లు, కుటుంబం మీటింగ్లన్నీ కూడా సక్సెస్ అయ్యి ప్రజలు కూడా మంచి ఉత్సాహంతో, జోష్తో చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితులు కూడా చూసినప్పుడు అల్లర్లు, గొడవలు ఇవన్నీ కూడా సమీక్ష చేసి నిర్ణయం చేసి వెళ్ళుంటే అల్లర్లు బాగుండేది. రాష్ట్రం చాలా పరిస్థితిలో ఉంది. ఆపధర్మ ముఖ్యమంత్రిగా చేయాల్సిన ధర్మం చేస్తుంటే బాగుండేది, కానీ అల్లర్లు ఆగట్లేదు. ఒక పక్క సిఎస్, డీజీపీలు, అలాగే కేంద్ర ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎలక్షన్ తలబట్టుకుంటున్నారు. కాబట్టి శాంతి భద్రతలు పరీక్షిస్తూ రాష్ట్రాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఇది ఆడియో మ్యూట్లోకి వెళ్ళింది చూడండి. చౌదరి గారు వినపడుతుందా? రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రెడ్డి గారు ఏమంటారు? సార్ సాయి గారు నేనా? మీరే. చౌదరి గారి తర్వాత రెడ్డి గారు వచ్చింది. చెప్పండి చౌదరి గారు. ఎందుకో సంస్కృతి కట్ అయింది మధ్యలో. ఇప్పుడు మేము రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మా అభ్యర్థులు, మా పార్టీ నాయకులు సమీక్షలని కూడా రిజల్ట్ పూర్వకంగా చూస్తున్నాం. ఇది కాకుండా సామాన్య జనం కింది స్థాయిలో పేదవాళ్ళు కానీ, అలాగే మధ్యతరగతి, బిలో మధ్యతరగతి ఈ రేట్లు పెంపకం పైన విషయం కానీ, అలాగే పెద్ద ఎత్తున రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపైన కానీ, ధరల విషయంలో కానీ, కరెంట్ ఛార్జ్ విషయం కానీ అనేక అంశాలపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది. అక్కడక్కడ మా అరచబండ్ల కాడ టీవీ కాడ కూర్చొని ఎందుకు ఇట్లా వేసారు, ఎందుకు ఇట్లా వేసి కొట్లేశారు. అలాగే ఇప్పుడు మా వైసీపీ నాయకులు చెప్తున్నారు సంక్షేమం పెద్ద ఎత్తున పెంచారన్నారు. సంతోషం, ప్రజలకు ఇవ్వడానికి తప్పేం కాదు నాట్ల, కానీ ఆ సంక్షేమం పనిచేయాల. ఎందుకంటే వాళ్ళు సంపద వృద్ధి కన్నా ఈ విధంగా అప్పులు తీసుకొచ్చేయటం అనేది అది భారంగా ప్రజలు భావిస్తున్న విషయాన్ని కూడా అవేర్నెస్ కనబడతా ఉంది. టోటల్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా ఈ రాష్ట్రంలో తుడిచిపెట్టుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. మా పార్టీ నాయకులు పసిపిడి మాట్లాడే ప్రతిపక్ష హోదానా దక్కుతుందా లేదా అని అనుమానం కలిగించే పరిస్థితి ఏర్పడతాను. కాబట్టి నేను అంత పెద్ద మాట్లాడిన కానీ 130+ తో కూటమిలో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్లి ఈ జరుగుతున్న అన్యాయాలపైన కూడా భవిష్యత్తులో మంచి నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి ప్రజలు నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ఆదర్శాన్ని, అలాగే మా యొక్క ఏదైతే మేనిఫెస్టో ఉందో అది బ్రహ్మాండంగా పనిచేసింది.
దాంట్లో కూడా మంచి మార్పులు వచ్చాయి. ప్రజలు దీవించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతామని మీ ద్వారా తెలియజేస్తున్నారు. రైట్, రెడ్డి గారు. సాయి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులందరూ నమస్కారాలు. సాయి గారు, 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు 4వ తారీఖున రాబోతా ఉన్నాయి. ఎవరికి వాళ్ళు అంటే వాళ్ళేమో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీరు అన్నట్టుగా ఇందా శ్రీనివాస్ చౌదరి గారు 150 చెప్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు హోదాలో ఆయన ఎప్పుడు 150 చెప్పట్లా. పాప శ్రీనివాస్ చౌదరి గారు 150 చెప్తున్నారు. కూటమి వాళ్ళు కూడా ఎక్కడ 150 చెప్పట్లా. సరే, బెట్టింగ్ లా రకరకాలుగా మొన్నటి ఉన్న ట్రెండ్ ని మళ్ళీ మార్చి ఇప్పుడు ఒక రకంగా. సరే, ఆ బెట్టింగ్లకి అయితే మీరు చాలా వ్యతిరేకం. అనేక వీడియోల్లో మీరు కూడా చెప్పారు. అది వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్నా తెలుగుదేశంకి ఎడ్జ్ ఉన్నా బెట్టింగ్లు దయచేసి ప్రోత్సహించదని ఏదో చెప్పారు. మరొకసారి నేను కూడా దాన్ని ఏకీభవిస్తూ బెట్టింగ్లు ఆ యాప్లు ఇచ్చేటటువంటి దాన్ని దయచేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు నమ్మొద్దు, తెలుగుదేశం వాళ్ళు ఇంకోళ్ళు నమ్మి నష్టపోవద్దని చెప్తున్నా. ఆ బెట్టింగ్లకు మనం దూరంగా ఉంటే మంచిది. ఇది ఒక పాయింట్. 2, ఓటింగ్ శాతం పెరిగింది అనే దాని మీద రివ్యూ చేస్తున్నారు కాబట్టి నేను తీసుకున్నటువంటి డేటా ప్రకారం ప్రతి ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతా వస్తుంది. సాయి గారు, 99లో 69.1% ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, 2004లో 69.96, 2009లో 72.72, 2014లో 78.9, తర్వాత 2019లో 79.74, ఇప్పుడు 81.86. అంటే 99లో 69% ఉన్న ఏదైతే పోలింగ్ పర్సంటేజ్ ప్రతి ఏడాది 0.5%, 1%, 2% పెరుగుతా 69% నుంచి 99 ఎన్నికలతో మనం కంపేర్ చేసి చూసుకుంటే ఇప్పటికి 81% అయింది. ప్రతి ఎన్నికలో పెరుగుతుంది. అది 0.5% పెరగనండి, 1% పెరగనండి, 2% పెరగనండి. ప్రతి ఎన్నికల్లో 99 నుంచి ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరుగుతా ఉంది. అది ఎన్నికల కమిషన్ అవేర్నెస్ తెచ్చే దాని ప్రకారం కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి సోషల్ మీడియా యుగం కావచ్చు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ వాతావరణం ఎక్కువ ఉండటం కావచ్చు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా 1999, 2004, 2009 వరకు అక్కడ తీసుకున్న, 14 వరకు తీసుకున్న, 9 వరకు తీసుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా గ్రామీణ వాతావరణం ఎక్కువ కాబట్టి, సో గ్రామీణ వాతావరణంలో ఓటింగ్ పర్సంటేజ్ నార్మల్ గానే పెరిగింది. టౌన్లో ఉన్న వాళ్ళు అయితే కొంత తక్కువ వేస్తారు కాబట్టి, సో పోలింగ్ పర్సంటేజ్ అనేది ప్రతి ఎన్నికలో పెరుగుతా వస్తుంది. అసలు దీన్ని మనం పెద్ద బేస్ గా తీసుకోవాల్సినటువంటి అంశం కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రతి సంవత్సరం పెరుగుతానే ఉంది. ఏదన్నా మధ్యలో తగ్గుతా వచ్చి ఈ సంవత్సరం బాగా పెరిగితే ఎందుకు ఇంతమంది ఓటర్లు వచ్చేసి ఒకసారి ఓటేశారంటానికి కూడా ఒకటి మనం రీజన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇంకా 151+ వస్తాయి అనే దానికి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత ధీమాగా ఉంది, అంత భరోసాగా ఉంది, ఎందుకు అంత కాన్ఫిడెన్స్ గా చెప్పగలుగుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు అనేక రీజన్స్ ఉన్నాయి. 2019 ఎన్నికల్లో మేము ఎన్నికల్లో స్టార్ట్ కాకముందే, ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రతిపక్ష నాయకుడి హోదాలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు యాంకర్ క్వశ్చన్ అడిగారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారు, అవతల వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారంటే అప్పటికి ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు సాయి గారు, పాదయాత్రలో ఉన్నాం. అంటే ఐ థింక్ డిసెంబర్ జనవరి టైం అనుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, 20 నుంచి 30 సీట్ల లోపు మాత్రమే తెలుగుదేశం పార్టీ పరిమితం అయింది, రిమైనింగ్ అన్ని సీట్లని మేము కైవసం చేసుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి ఆ బయట కూడా మీరు చూడండి, అంటే ఆయనకు ఒక అనాలిసిస్ ఉంది. ఎందుకంటే ప్రజల్లో నిరంతరం తిరిగి ఉన్నారు, ప్రజల నాడేంటి అనేది పట్టగలిగినటువంటి నాయకుడిగా నిరంతరం ఓదార్పు యాత్రలు కావచ్చు, లేదంటే మీరు అన్నట్టుగా రైతు దీక్షలు అనేక సందర్భాల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో కనెక్ట్ అయినటువంటి విధానం, తర్వాత పాదయాత్ర, ఇవన్నీ చూసినటువంటి సందర్భంలో ఆయనకు ఒక అనాలిసిస్ ఉంటే ఆయన చెప్పాడు. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఆ రోజు 151 వస్తాయని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవతల 20 నుంచి 30కే పరిమితం అవుతాయి అన్నాడు. సేమ్ 23కి తెలుగుదేశం పార్టీ పరిమితం అయింది. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 120, 130 లేదంటే 110, 140 ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి తరుణంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా 151+ గెలుస్తామని చెప్పి కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతా ఉన్నారు. ఎందుకంటే మా పార్టీ అధ్యక్షుడిగా, నాయకుడిగా ఆయనకున్నటువంటి నమ్మకం, అంటే ఆయన ప్రజలతో కనెక్ట్ అయ్యింది, ఆయన బస్సు యాత్ర ఇవన్నీ చూసినటువంటి సందర్భం, పోలింగ్ జరిగిన దాంట్లో ఆ రోజు మేము తీసుకున్నటువంటి సర్వేలు కావచ్చు, ఇవన్నీ బేస్ తీసుకున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఏ కాన్స్టిట్యున్సీలో 3,000తో గెలుస్తాం, 5,000తో గెలుస్తాం, 10,000తో గెలుస్తాం, 15,000+ తో ఏం గెలుస్తాం అనేది పూర్తి రివ్యూ ఉన్నటువంటి సందర్భంలోనే 2 రోజుల తర్వాత మేమేదో ఎన్నికల కౌంట్ ఎన్నికల పోలింగ్ రోజు మధ్యాహ్నం 11కో 12కో చెప్పట్ల ఫిగర్ అయిపోయిన 2 రోజుల తర్వాత పూర్తి రివ్యూ జరిగిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్తున్నారు.
వై నాట్? ఎందుకు గెలవకూడదు? ఇదేమన్నా ఇంపాసిబుల్లా? అదేమన్నా పాసిబుల్ కానటువంటి అంశమా? అంటే ఇదేమన్నా అసాధ్యమైనటువంటి అంశమా? 99 సీట్లు వచ్చినాయి సార్ 2017 అనుకుంటా గుజరాత్ లో జరిగినటువంటి గుజరాత్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 99 నుంచి 156 వచ్చినాయి అవుట్ ఆఫ్ 182 అనుకుంటా. ఐ థింక్ ఎట్లా వచ్చినాయి? అది పాసిబుల్ అయిద్దా? ఆపుకే 70-67 వచ్చినాయి. ఎవరన్నా సాధ్యమైందని అనుకున్నారా? సో ఎక్కడైనా ఓటర్లు తీర్పు అనేదాన్ని ఎవరు కూడా గెస్ చేయలేరు. బట్ ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. ఇది అసాధ్యం అసలు. ఆడియో మ్యూట్లోకి వెళ్ళింది చూడండి. 1 సెకండ్ సారీ. ఇది అసాధ్యం, 151 రావటం ఎక్కువ, అంతకు ప్లస్ వస్తుందా? ఇవన్నీ ఏదో చెప్తున్నారు. 4వ తారీఖు చెప్తారు కదా, 4వ తారీఖు చూస్తారు కదా, నేను వస్తా డిబేట్లకి, ఎక్కడికి పోం కదా. కాకపోతే ఒకటైతే 151 ప్లస్ వస్తాయి అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా 1 తగ్గితే మేము ఓడిపోయామంటారేమో నాకు డౌట్ వస్తుంది సార్. ఎందుకంటే ఈ ప్రతిపక్షాలను చూస్తే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 175 అన్నారు కదా, పొద్దున కూడా ఒక ఆయన అంటున్నారు డిబేట్ లో 175 అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు 151 ప్లస్ కి దిగిపోయారు. అంటే ఆయన 175 గెలుస్తా అన్నారు, 151 ప్లస్ కి దిగిపోయాడు కాబట్టి ఆయన ఆల్రెడీ ఓటమిని అంగీకరించేశాడు అన్నట్టు చెప్తున్నారు. మేము టార్గెట్ పెట్టుకుని 175 ప్రతి సీటు గెలవాలనేది మా టార్గెట్. ఏ రాజకీయ పార్టీ అయినా పెట్టుకుంటా లేదా అనేది మాకు అనవసరం. మేము పెట్టుకుని వెళ్ళాం. పెట్టుకున్నటువంటి వెళ్ళిన తరుణంలో క్లియర్ గా మేము ప్రజలకు ఒకటి చెప్పాం. ఈ 77 ఏళ్ల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో నాకైతే కరెక్ట్ గా గుర్తులేదు కానీ సాయి గారు మీకైతే అవగాహన ఎక్కువ ఉంటది. ఏ ప్రధానమంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా తన 5 ఏళ్ల పరిపాలనలో మీకు మంచి జరిగితేనే ఓటేయండి, మంచి జరిగితే నలుగురు చెప్పండి, జరగకపోతే మాత్రం ఎట్టి బస్సులో ఓటేయద్దని చెప్పినటువంటి నాయకుడు నాకు తెలిసి లేదు. మంచి జరిగితేనే వేయండి, లేకపోతే వద్దు, వేయొద్దు. మేము అదే స్టాండ్ లో వెళ్ళాం. మీకు మా ప్రభుత్వం ద్వారా మంచి జరిగితే ఓటేయండి, జరగకపోతే వేయొద్దు. మాది పాజిటివ్ క్యాంపెయిన్. అవతల సైకో రాళ్ళు తీసుకొని కొట్టండి, ఏం చచ్చిపోతే ఏమన్నా అయ్యిద్దా, ఈ తరిమేద్దాం, అవతల నెగిటివ్ క్యాంపెయిన్. మేము ఇచ్చిన దాన్ని తిరస్కరించారు సార్ 4 ఏళ్ల పాటు సార్. మీతోటే నేను అనేక డిబేట్లు అటెండ్ అయ్యాను సార్. శ్రీనివాస్ చౌదరి గారు కూడా శ్రీలంక అయిపోయింది అన్నాడు ఆంధ్రప్రదేశ్ ని. ఎక్కడైందన్నా శ్రీలంకకి ఆంధ్రప్రదేశ్ కి తేడా ఉంది, శ్రీలంక అంటే దేశము, ఆంధ్రప్రదేశ్ అంటే రాష్ట్రం, అట్లా అవటానికి కుదరదని కూడా చెప్పాం. కానీ శ్రీలంక అయిపోయింది, సంక్షేమ పథకాలు ఇచ్చి ఏంది పంచటాలు ఏంది, పాటడితే నొక్కుడేనా, బటన్ నొక్కటమేనా అన్నారు. 130 సార్లు మేము నొక్కితే ఏంటి బటన్ నొక్కుతుంది తప్ప ఈ ప్రభుత్వంలో ఏమన్నా ఉందా అన్నారు. ఇంతకు మించి నొక్కుతారు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే మా పరిపాలనని ప్రజలు యాక్సెప్ట్ చేయడం కాదు సార్, ప్రతిపక్ష నాయకుడు యాక్సెప్ట్ చేశాడు. ప్రజల తర్వాత ఎన్నికల్లో యాక్సెప్ట్ చేశారా లేదా అనేది తీర్పులో రేపు వస్తుంది. బట్ బిఫోర్ ఎలక్షన్స్ ప్రతిపక్ష నాయకుల కూటమి మేము 10,000 ఇస్తుంటే వాహన మిత్ర వాళ్ళు 15,000 ఇస్తామంటున్నారు. మేము 3,000 పెన్షన్ ఇస్తే మేము 4,000 ఇస్తామంటున్నారు. మేము 65 ఏళ్ల పెన్షన్ 60 ఏళ్ళకి తగ్గించి 5 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ పెన్షన్ ని 2,250 నుంచి 3,000 రూపాయలకి మొత్తం పెంచుకుంటా వెళ్తే మేము 4,000 ఇస్తాం, 50 ఏళ్ళకి ఇస్తాం. మీకు అమ్మఒడి నాన్న బుడ్డి అన్నారు మొన్నటి దాకా. ఇప్పుడు 4 నాన్న బుడ్లు ఇస్తాం, 4గురిని కనండి, 3గురిని కనండి, ఎన్ని ఉంటే అన్ని బుడ్లు ఇస్తాం అన్నారు. అంటే మా దాన్ని యాక్సెప్ట్ చేసినట్టే కదా. అంటే మేము ఏదైతే నొక్కామంటున్నారో ఆ నొక్కుడే మేము ఇంకా గట్టిగా నొక్కుతాం, ఇరిగిపోయేదాకా నొక్కుతాం అంటున్నారు వాళ్ళు. మరి మా పరిపాలన యాక్సెప్ట్ చేసినట్టు కదా. సింపుల్ లాజిక్ సార్. మా పరిపాలన బాగోలేదు అన్నాళ్ళు. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పంచుడేంది, అమ్మఒడా ఎందుకయ్యా 15,000 అవసరం ఏంది, స్కూళ్ళు బాగు చేయండి, పిల్లలకి ఎందుకు ఇవ్వాలి, తల్లిదండ్రులు డబ్బులు తల్లికి ఎందుకు ఇవ్వాలి, తీసేస్తాం మేము పథకం, మేము వస్తే ఓన్లీ స్కూల్లో బాగు చేస్తాం, తల్లికి డబ్బులు ఇవ్వం అని చెప్పలే వాళ్ళు. 2 ఉంటే 2కి ఇస్తాం, 3 ఉంటే 3కి ఇస్తాం. ఇలా మా దాన్ని యాక్సెప్ట్ చేశారు. అంటే మాకు రిజల్ట్ రాకముందే మా అపోజిషన్ మా పథకాలన్నీ కొనసాగిస్తానంటుంది. అంటే మేము ఆల్రెడీ నైతికంగా ముందే విజయం సాధించినట్టు. సరే రేపొద్దున ఈవీఎంలో వచ్చేటటువంటి తీర్పులు ఏ విధంగా ఉంటాయి, ఎన్ని వస్తాయి, ఒకటి ఎక్కువ రావచ్చు, ఒకటి తక్కువ రావచ్చు, ఒకళ్ళు అనుకున్నటువంటి అనాలిసిస్ కి 10 పెరగచ్చు, 5 తగ్గొచ్చు. లేదంటే మీరు అన్నట్టుగా ఆబ్వియస్లీ గుజరాత్ లో జరిగినటువంటి తీర్పు ప్రకారం రెట్టింపు పర్సంటేజ్, ఎందుకంటే తెలంగాణలో కూడా అదే తీర్పు వచ్చింది. 2014లో కేసీఆర్ గారు ఏదైతే ఆయన వెళ్ళినప్పుడు వచ్చినటువంటి సీట్ల కంటే 2018లో అవతల కూటమి కట్టారు. ఆ కూటమిలో ఎవరు? కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, 2 కమ్యూనిస్ట్ పార్టీలు అనుకుంటా, 3వది ఆయన కోదండరాం పార్టీ. మొత్తం దాదాపుగా 5 పార్టీలు కూటమి కట్టింది. కూటమి కట్టి వెళ్తే ఓ బక్కవాడిని కొడటానికి ఎంతమంది వస్తున్నారని కేసీఆర్ గారు చెప్పారు. సో ఏమైంది, 88 సీట్లు వచ్చినాయి అవతల. ఆయన పరిపాలన చూసి ఓటేసి 2వ సారి కంటిన్యూ చేశారు. సరే 3వ సారి ఆయన ఓడిపోయాడు, దట్ ఇస్ సెకండరీ. సో ఈ రోజు కూడా క్లియర్ గా మేము పేదవాడికి పెత్తందారికి మధ్య జరిగినటువంటి ఎన్నికగా దీన్ని భావిస్తున్నాం సార్. కమ్మలో ఉన్నటువంటి పేదవారు, కాపులో ఉన్నటువంటి పేదవారు
వైశ్య సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేదవారు, బ్రాహ్మణ సామాజిక వర్గంలో పేదవారు, రెడ్డి సామాజిక వర్గంలో పేదవారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఒకవైపు నిలబడ్డారు. రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న పెత్తందారులు, కమ్మ, కాపు అన్ని సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెత్తందారులు అవతల వైపు నిలబడి జరిగినటువంటి ఎన్నికగా మేము భావిస్తున్నాం. తినబోతా రోజులు ఎందుకు, మళ్ళీ 4వ తారీఖు వస్తాం. ఖచ్చితంగా మా పరిపాలన బాగుంటే మమ్మల్ని ఆశీర్వదిస్తారని బలంగా నమ్ముతున్నాం. బాగోపోతే మమ్మల్ని తిరస్కరిస్తారనేది క్లియర్. దానికి వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది కాబట్టి ఆయన ఆశీర్వదించారని చెప్పి అవతల వాళ్ళు కూడా హుందాతనంగా ఒప్పుకుంటే, ఎందుకంటే రకరకాలుగా, ఎందుకంటే మేము 2014లో ఓడిపోతే మేమేమన్నాం, సార్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మారు, మాకు ప్రతిపక్ష నాయకుడిగా మాకు 67 సీట్లు మ్యాండేట్ ఇచ్చారు, మేము బలంగా దాన్ని తీసుకొని ప్రతిపక్ష నాయకుడిగా మేము పోరాడతామని చెప్పాం. దట్ ఇస్ ద హుందాతనం. 2019లో చంద్రబాబు నాయుడు గారు రోడ్డు పైనప్పుడు స్టేట్మెంట్ చూడండి సార్, 5 రోజులు 6 రోజులు ఢిల్లీ చుట్టూ ఈవీఎంలు గోల్ చేశాడు. ఏది జగన్మోహన్ రెడ్డి గారు గెలవగానే చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్, ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారు, మామూలుగా అయితే వీళ్ళు గెలవలేదు, తర్వాత ఒక్క ఛాన్స్ అంటే గెలిచారు. కానీ మేము ఆ స్టేట్మెంట్ చెప్పట్లా. గెలిచినా ఓడినా హుందాతనంగా ఉన్నాం. బట్ ఆ రోజు హుందాతనంగా తీసుకున్నాం. మళ్ళీ మేము ఈరోజు కూడా ప్రజల తీర్పును మేము బలంగా నమ్ముతున్నాం. ఖచ్చితంగా 2019కి మించిన తీర్పుని, ఎందుకంటే 2019లో ఒకటే సెకండ్ సాయి గారు ముగిస్తారు. 2019లో రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారే అనేటటువంటి ఎన్నిక జరిగింది. 2024లో అవతల కూటమి జగన్ గారు కావాలా వద్దా, జగన్ గారు కావాలన్న వాళ్ళందరూ ఒకవైపు నిలబడ్డారు, వద్దన్న వాళ్ళందరూ ఒకవైపు నిలబడ్డారు. కావాలన్నటువంటి వాళ్ళు మెజారిటీ ఏదైతే మా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు, ఇదే కొనసాగిద్దని చెప్పి నమ్మినటువంటి లబ్ధిదారులు ఒకవైపు నిలబడ్డారు, జగన్ గారు కావాలని. వద్దన్నటువంటి వాళ్ళు అవతల పక్క నిలబడ్డారు. బట్ మెజారిటీ 50% అబోవ్. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే సాయి గారు 52 to 53% ఓటింగ్ 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఎందుకంటే పెరిగిద్ది అనుకుంటున్నాం. సో మళ్ళీ వస్తాం కాబట్టి ఎక్కడికి ఏంటనేది తీర్పుని బట్టి చెప్తాం. బట్ మనకున్నటువంటి నా గెస్సింగ్ బట్టి చెప్తున్నా, అది కరెక్ట్ అవ్వచ్చు, తప్పవచ్చు. బట్ మాకున్నటువంటి అవగాహన ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో జరిగినటువంటి ఓటింగ్ ని పూర్తిగా చూసినటువంటి దాని ప్రకారం ఖచ్చితంగా పోయినసారి కంటే ఎంతో కొంత ఎడ్జు, 1 సీట్ అయినా పెరిగిద్ది తప్ప తగ్గదు, 1% అన్న ఓటింగ్ పెరిగిద్ది తప్ప తగ్గదు అనేది మా అభిప్రాయం సాయి గారు. రైట్. రామ్ కుమార్ గారు ఏమంటారు? మీది ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది. రైట్ రైట్ చెప్పండి. నమస్తే సాయి గారు, అలాగే మిగతా మిత్రులకి పెద్దల శ్రీనివాసరావు గారు కూడా. వెంకటరెడ్డి గారు పాపం చాలాసేపు టైం తీసుకున్నారండి చెప్పడానికి. అదే అధికార పార్టీ నేనేం అదే కానీ అంటే అన్ని బాగానే చెప్తున్నారు, కానీ మీ నుంచి ఎప్పుడు వినలేదు కులాల ప్రస్తావన. యూజువల్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే 30 seconds దాటితే కుల ప్రస్తావన లేకుండా వాళ్ళ భాషను ఉండదు. వెంకటరెడ్డి గారు నేను చూడలేదు. ఈవేళ ఆఖరికి వేళ కూడా లాస్ట్ లో తీసుకున్నారు ఏదేమైనా. అంటే ఎందుకో తెలియదు, వాళ్ళ ఫార్మేటో ఏంటో తెలియదు, కానీ యూజువల్ అలా ఉంటదండి. కాకపోతే మొత్తం అంతా మిగతా అంతా వారి పార్టీలో అని చెప్పారు, కానీ చివరికి మాత్రం ఎత్తుకున్నారు. అంటే ఎత్తుకోకపోతే నేను సర్ప్రైజ్ అవుతాను. ఇది కుల ప్రస్తావన రైట్. మొత్తానికి ఏదైనా 151 చెప్పారు సాయి గారు, ఏది వైఎస్ఆర్సీపీ క్వశ్చన్. ఇంకేముందని ఆన్సర్ కూడా చెప్పేశారు. వై నాట్ 175 అన్నారు కదా, దీనికి అడగాలనుకున్నాను, మళ్ళీ ఆయనే చెప్పేశారు ఎందుకు ఆ విషయం చెప్పాను. ఒక విషయం ఏంటంటే అండి, వారు చెప్పిన దాంట్లో అదే 14, 19, 24 ప్రజలు 2000 సంక్షేమాలు అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సాయి గారు. సో కాబట్టి 2014లో యాక్చువల్గా అప్పట్లో రుణమాఫీ వీలవుదని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. 19కి వచ్చేటప్పటికి ఆయన స్టాండ్ మార్చుకొని సంక్షేమాలు పడిన తర్వాత ఆయన గెలిచారు. సో మళ్ళీ ఇప్పుడు 2024లో ఇరు పార్టీలకు కూడా అంటే కూటమి ఇది ఏమి ఇవ్వాలి ఏంటి అనేది సంక్షేమాల మీద ఎవరు వాదన వాళ్ళు చెప్పారు, అది ప్రజలు డిసైడ్ చేస్తారండి. సో ఎవరి మీద మంచి అదే సంక్షేమాలు మాకు ఇస్తారు లేకపోతే మాకు ఇవ్వగలరు అంటారో వాళ్ళ వైపుకి వస్తారు. సో ఒకళ్ళు చేసేసింది ఇంకొకళ్ళు చెయ్యలేదు, లేకపోతే కాపీ కొట్టాలి కాపీ కొట్టకపోవడాలి ఏమి ఉండదు. యూజువల్లీ ఏంటంటే అండి, ఇప్పుడు జాతీయ స్థాయిలో తీసుకున్నాం అనుకోండి, మహాత్మా గాంధీ గ్రామీణ సడక్ యోజన అనే పథకాన్ని కాంగ్రెస్ ప్రవేశపెట్టింది.
బీజేపీ తర్వాత వచ్చిన తర్వాత దాన్ని ఏమి ఆపలేదండి. అలాగే బీజేపీ వచ్చాక నేషనల్ హైవేస్ మీద మంచి దృష్టి పెట్టింది. దాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఏమి ఆపలేదు, దాన్ని కంటిన్యూ చేసింది. అంటే మళ్ళీ ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మధ్యలో బీజేపీ వెళ్ళిపోయాక ఆ హైవేలు అనేది పేస్ తగ్గింది. ఇప్పుడు మళ్ళా అబ్నార్మల్ పేస్ వెళ్తుంది. ఇప్పుడు అది జాతీయ స్థాయిలో వరల్డ్ లో నెంబర్ 2 స్థానానికి వచ్చేసామండి హైవే రేడులో. నా పాయింట్ ఏంటంటే అండి, ఒక అభివృద్ధినో లేకపోతే సంక్షేమమో ఒకళ్ళు తీసుకొచ్చాక అది మంచిది, ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు, ముందుకెళ్ళాలంటే అది కంటిన్యూ అవుతూ ఉంటది. అదేమి ఆగదు. ఆగితే మళ్ళీ రిజెక్ట్ చేస్తారు ప్రజలకు ఇష్టం లేకపోతే కనుక. అంటే ఇదేమి క్రికెట్ మ్యాచ్ లో లాగా ఎందుకు సాధ్యపడదు. మనం చేయాలంటే ఇంకో 4 6లు ఎక్కువ కొడితే మనం విన్ అవుతాం, ఇంకో 4 వికెట్లు తీస్తే విన్ అవుతాం. ఇదేం స్ట్రాటజీలు అటువంటి, ఇదంతా ప్రజల చేతిలో ఉంది యాక్సెప్టెన్స్. ఆ యాక్సెప్టెన్స్ ద్వారా మనకు వచ్చే ఓట్లండి. అలాగే ఇంకొకటి శ్రీనివాసరావు గారు చెప్పిన దాంతో చిన్న అదేంటంటే అండి, ఇది ఎమ్మెల్యేలు మీద అసంతృప్తి అనేది అయితే నేనేమి అనుకోవట్లేదండి. ఈ ఎలక్షన్ అంతా కూడా ఎటుపక్క ఇటు జగన్ లేకపోతే వేరే వర్సెస్ ఇంకో పక్క ఎవరున్నారనే దాన్ని బట్టి తప్పితే అండి, జగన్మోహన్ రెడ్డి గారి కింద ఉన్న ఎమ్మెల్యేల దాకా అయితే ఎవరు పట్టించుకోలేదు, వెళ్ళలేదు. ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి కింద ఉన్న ఎమ్మెల్యేలు ఇదే ఫస్ట్ టైం అనుకుంటండి, సగం మంది ఎమ్మెల్యేలు పోను 1/3 ఎమ్మెల్యేలు 80 మందిని తీసేశారు, 50% తీసేశారండి. అది నెంబర్ 1 పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే అండి, అసలు ఎమ్మెల్యే టు ఎక్స్ ఎమ్మెల్యే అయినోళ్ళు ఒకసారి కూడా సీఎం అని కలిగిన వాళ్ళు ఉన్నారు స్థాయి గారు. అంటే తీసేసిన వాళ్ళు ఉన్నవాళ్ళైనా. సో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వల్ల ఓడిపోవడం అనేది కాదండి. జగన్మోహన్ రెడ్డి ఇష్టమా ఆయన చేస్తారు. ఇక్కడ ఎవరున్నా ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఉన్న సంబంధం లేదు, లేకపోతే రామ్ కుమార్ ఉన్న సంబంధం లేదు, సాయి గారు ఉన్న సంబంధం లేదండి అని నేను అనుకుంటున్నానండి. అది చివరికి వచ్చేటప్పటికి ఏమైందంటే అండి, జనాలకి ఏదరా అటా ఇటా జాతీయ స్థాయిలో కూడా అలాగే ఉంటుందండి. ఇప్పుడు మోడీ గారి నేతృత్వంలో మోడీ గారు నచ్చితే కమలానికి వేస్తారు, కాదు మోడీ గారు నచ్చలేదు నాకు అటుపక్క కావాలన్నారు అనుకోండి, కాంగ్రెస్కో కూటమికో ఆ కూటమికి వేస్తారు. అయితే వేళ పరిస్థితి ఏంటంటే ఆ కూటమిలో ఇంకా ఆ క్యాండిడేట్ ఎవరు పిఎం లేకపోతే ఎవరు ఒక లీడర్షిప్, పిఎం కాదు కానీ గట్టి లీడర్షిప్ ఉన్న వ్యక్తి ఎవరనేది ఆ కూటమిలో లేకపోవడమే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. ఈవేళ నిన్న మొన్న ఎప్పుడు దీదీ గారు చెప్తున్నారు, ఇంకా నేను బయట నుంచి ఇస్తానంటారు. ఇంకా లోనా బయట ఆటలాడుతుంటే ఎలక్షన్స్ పక్క సగం అయిపోయిన తర్వాత ఇంకా ఆవిడ బయట అంటుంటే, అంటే ఆ కాన్ఫిడెన్స్ లేదు అవతల కూటమి మీద అనేది నా పాయింట్ సాయి గారు. ఇటుపక్క ఏంటంటే ఇటు సాలిడ్ గా మొత్తం ఆల్ థ్రెడ్ సైడ్ ఒక గట్టి లీడర్షిప్ ఉంది. ఆ లీడర్షిప్ ఈ రథాన్ని లాక్కెళ్తుందనే కాన్ఫిడెన్స్ ప్రజల్లో ఉంది కాబట్టి మోడీ గారు వెనకాల ఉన్నారు. అదే ఈ ఆంధ్రప్రదేశ్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక నెంబర్స్కి వచ్చేటప్పటికి నేను అన్ని నాకైతే తెలియదు, కానీ ప్రభుత్వం అయితే మారుతుందని కాన్ఫిడెన్స్ అయితే ఉంది సాయి గారు. అన్న నెంబర్ అంటే మరి అందరికి ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో ఎలాగుంటదంటే అండి, ర్యాంకులు చూడండి, ర్యాంక్స్ అనౌన్స్ చేయండి, స్టేట్ ఫస్ట్, స్టేట్ సెకండ్, స్టేట్ థర్డ్ అంటారు చూడండి. అలాగా ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఏమో 150 చెప్పేసి, శ్రీనివాస చౌదరి గారు అన్ని చెప్పేసి ఇప్పుడు నేనేమో తక్కువ చెప్తే నేను వెనకబడిపోయినా అనుకుంటారో ఏంటో మరి ఈ డిబేట్ చూసే ప్రజలు. కానీ నెంబర్స్ చాలా కష్టమే ఉంటుంది సాయి గారు. ఇప్పుడు ఇద్దరు ఒకటే కాబట్టి రెండు కనుక్కొని చెప్పాలి సార్, విడివిడిగా చెప్తే కష్టంగా అట్లానే క్వశ్చన్ కాదు వెంకటరెడ్డి గారు కాదు సార్, వేరువేరుగా ఉంటే కూటమి కాకుండా ఖచ్చితంగా ఒక ఫిగర్ వేరువేరు ఫిగర్లు చెప్తాం ఓకే. కానీ ఏమండి ఈ డిబేట్ లో మీరు నేను ఎలా ఎదురుపడుతున్నామో శ్రీనివాస్ చౌదరి కూడా ఆయన కూడా ఎలా ఎదురుపడుతుంది తప్పితే ఆయన కాంటాక్ట్ లేదు, ఏమి లేదు, నేను ఎప్పుడు మాట్లాడింది లేదని ఆయనతో. అంటే కూటమితో మాట్లాడుకోవాలంటే ఇవన్నీ వస్తాయండి, రివ్యూస్ అయ్యాక ఎక్కడికెక్కడ మాట్లాడుకుంటే వస్తాయేమో. ఇప్పుడు ఏమన్నాయి మా చుట్టుపక్కల పార్లమెంట్లు ఉన్నాయి దాంట్లో, లేదా బీజేపీ ఏమైనా ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుంటాం. ఎలా జరిగింది ఓటింగ్ అక్కడ ఉన్నాయి, మా కాన్ఫిడెన్స్ మాది, మీ కాన్ఫిడెన్స్ మీది. ఇప్పుడు రేపు వైఎస్ఆర్ పోయింది అనుకోండి, అబ్బబ్బబ్బా ఎక్కడ పోయిందని మళ్ళీ మీరు వేసుకోవాలి, మళ్ళా మాకు పోయింది అనుకోండి, అదేంటి మేము ఆ రోజు అలా అనుకున్నాం కదా ఎందుకు పడింది, ఇవన్నీ సర్వసాధారణం. చారిత్రక అలా కాదండి. ఇప్పుడు ఇదే మాట చెప్తున్నాను, వేళ గుర్తుపెట్టుకోండి సాయి గారు, ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం కదా, రేపు నగ్గేశాక నగ్గినోడికి ఎన్ని సీట్లు ఎందుకు గెలిచామనే స్ట్రాటజీ ఏమన్నా ఒకళ్ళకైనా గుర్తుంటుందేమో చూడండి సాయి గారు.
గుర్తుండదు. ఓడిపోయిన వాళ్ళు మాత్రం పూర్తిగా చెక్కుతా ఉంటారు, శిల్పం చెక్కినట్టు. కానీ ఒకటి మాత్రం శ్రీనివాసరావు గారితో చెప్పింది నేను ఏకీపిస్తాను ఏంటంటే 2019లో అందరూ కూడా చాలా సైలెంట్ ఓటింగ్, అందరూ కూడా చాలా అంటే వైసీపీ వాళ్ళు కూడా ఈ స్థాయిలో నాకు అప్పుడు 2019లో ఈ స్థాయిలో నగ్గుతామని అనుకోలేదండి. మా అంచనా కూడా అప్పుడు నాకు చాలా క్లియర్ గా గుర్తండి. 90లో పెట్లు తెరకముందే అప్పటికి మా హరిబాబు గారు అనమాట అండి, హరిబాబు గారు ఏమన్నారంటే మోడీ గారు హవా నడుస్తుంది, మోడీ గారు ఎటుపక్క ఉంటే ప్రజలు అటుపక్క వెళ్తారు అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతుంది, వైసీపీ మనం బీజేపీ టీడీపీ నుంచి విడిపోయాం, సో మనకి ఓట్ల కన్నా కూడా మనం ఎటుపక్క టిల్ట్ అవుతున్నామో ఆ పక్కకి ప్రజలకు వెళ్తారనే మాట ఆ రోజు చెప్పారండి, నాకు బాగా గుర్తు. పెట్లు తెరిచాక కూడా చెప్పారు. అంటే ఎంత ఇది 151 వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ప్రజలు అంత ఎక్కువగా అంటే ఇది మూమెంటం యాడ్ అయింది మనకు కూడా అయి ఉంటది కాబట్టి ఇంత ఎక్కువ వచ్చి నేను ఆ రోజు చెప్పాను. ఊరికే మామూలుగా పిచ్చాపాటి మాట్లాడుకున్న విషయాలు చెప్తున్నాను సార్, ఇదేం పెద్ద ఇది సీరియస్ గా తీసుకోవాలి. అలాగా ఇప్పుడు 2024లోకి వచ్చేటప్పటికి మళ్ళీ 14లో ఉన్నంత హడావుడైతే జరిగిందండి. చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వస్తుంటే, బాలయ్య బాబు కొత్త మాస్ మసాలా పిక్చర్స్ వస్తుంటే ఎలాగైతే హడావుడు ఉందో ఆ హడావుడైతే జరిగిందండి ఎలక్షన్స్ లో. ఎవరికాళ్ళు ఓట్లు వేయాలి దీన్ని ఏందో అంటే ఏం చేయాలనుకున్నారో వాళ్ళ మనసులో మాట. నేను చెప్పాను కదండి మళ్ళీ ఇప్పుడు ఒకసారి పోలింగ్ బూత్ కొంత పెద్ద ఏంటి ఇంకా తీయలేదు ఏంటి పదండి వేళ ఓట్లు వేసేసి ఏదో మార్చేయాలనుకుంటున్నారు ఆయన. అంటే ఆయన ఓటేసినందుకు మాత్రమే మారిపోద్దని కాదు, కానీ ఆయన ఒకళ్ళ ఆతృత అలాగ ఉంది. హడావుడైతే జరిగిందండి ఎలక్షన్ లో. సీరియస్ గా ఎవరికాళ్ళు ఓటింగ్ మాత్రం వచ్చారు. అందుకనే ఇప్పుడు పర్సంటేజ్ పెరగడం వల్ల ఎవరికాళ్ళు మేము అనుకుంటాం పర్సంటేజ్ పెరగడం వల్ల మాది మా అంచనాలు మాయి, పర్సంటేజ్ పెరిగితే పెరిగిందంతా మాయ అని వెంకటరెడ్డి గారు అనుకుంటారు. అయితే లోపల పెట్టిలో ఏం జరిగింది ఎవరికేం తెలియదు. ఎక్కువ మంది స్టేట్ వైడ్ అనుకోవడం మాత్రం నేను అనుకోవడం యావరేజ్ గా 120తో యావరేజ్ +−5తో 120తో గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తారు సాయి గారు. రైట్. దుగ్గరాజు గారు, ఇక్కడ సాధారణంగా ఎలక్షన్స్లో ఒక టాపిక్ ఉంటుంది, జగన్ని గద్దెదించడం లేదా సంక్షేమ పథకాలు అందటం. జగన్ పాయింట్ వచ్చేటప్పటికి నన్ను గద్దెనెక్కించడని కాకుండా మీ సంక్షేమం అందితే వేయమన్నారు. మహిళలు అంతకంటే ఎక్కువ సంక్షేమం ఇస్తానన్నటువంటి చంద్రబాబుని నమ్మే అవకాశం ఉంటుందా, లేకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు కాబట్టి అంతకంటే ఎక్కువ ఇయ్యలేనని చెప్పాడు కాబట్టి ఇతన్ని నమ్మడానికి అవకాశం ఉంటుందా? ఒక విషయం ఏంటంటే అండి, చంద్రబాబు గారికి ఈ సంక్షేమ పథకాలు అమలు చేయటం అనేటువంటి దాని మీద ఈయన కొంచెం వ్యతిరేక అనేటువంటి ఇమేజ్ సమాజంలో ఉందండి ఓటర్లు. అంటే ఈయన ఎకనామిక్ ఫిలాసఫీ డిఫరెంట్ చంద్రబాబు గారిది. సో ప్రైవేట్ ఇది ఇన్వెస్ట్మెంట్స్ అభివృద్ధి దాని ద్వారా వచ్చేస్తుంది అనేటువంటిది, అంటే కింద మినిమం సంక్షేమం ఇచ్చేసి మ్యాక్సిమం డెవలప్మెంట్ మీద పెట్టడం అనేటువంటిది మంచిది అనేటువంటిది ఆయన ఉమ్మడి రాష్ట్ర సీఎంగా పనిచేసినప్పుడు కానీ ఇప్పటికీ కానీ అదే ఫిలాసఫీ ఆయనలో నడుస్తుంది మనసులో. అయితే సంక్షేమం అనేటువంటిది కాదు, ఏ పథకమైనా సరే ఒకసారి ఒక ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కొత్తగా వచ్చే ప్రభుత్వం పేరులు మార్చగలదేమో కానీ ఆ సంక్షేమ పథకాన్ని పూర్తిగా రద్దు చేయడం అనేటువంటిది ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు జరగదండి. జరిగినాయండి, అన్న క్యాంటీన్ ఎత్తేసారు సాంతం, పేర్లు మార్చి ఉండవచ్చు, పేరు కాదు పథకమే లేపేశారు. అన్న క్యాంటీన్లో వంట చేసి భోజనం పెట్టడం కన్నా మనం తీసుకెళ్లి రేషన్ ఇచ్చాము, మిగతావి కూడా ఇంతకుముందు కూడా ఉండేది రేషన్, ఇంతకుముందు రేషన్ ఉండి కూడా అన్నం పెట్టారు, ఇప్పుడు అన్నమే తీసేశారు వీళ్ళు. శాంతం అన్న క్యాంటీన్ ఇందిరా, ఇక్కడ కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్ అమ్మ క్యాంటీన్ మామూలుగా తమిళనాడు, దాని నుంచి అన్న క్యాంటీన్ వచ్చింది, కర్ణాటకలో కూడా వచ్చింది. అన్న క్యాంటీన్ కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్ కూడా నడిచేయండి. అవును, ఏవి కూడా తర్వాత లేవు. అంటే అది సాధ్యం కానివి వంట చేసి పెట్టడం, ముద్దలు చేసి పెట్టడం అనేటువంటిది జరిగేవి కావండి. అయితే ఎలక్షన్ల ముందు వచ్చే తప్పించి దానికి హడావుడిగా ఏదో నిర్మాణం చేసి అన్న క్యాంటీన్లను హడావుడి చేశారు కానీ పదవిలోకి వచ్చిన వెంటనే అవేమీ లేవండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను, కర్ణాటకలో అన్ని ఇందిరా క్యాంటీన్లన్నీ కూడా మూతపడి ఉన్నాయి, ఏమీ లేవు. అవును, ఏమీ లేవు. ఇక్కడ అమ్మ క్యాంటీన్లు తమిళనాడులో నడవట్లేదు, పార్టీ మారింది కాబట్టి.
అన్న క్యాంటీన్లు కూడా పార్టీ మారింది కాబట్టి పోయాయి. ఇంకొక పద్ధతిలో వచ్చి ఉంటాయేమో తప్పించేసి, కానీ ఆ అందాల్సిన డబ్బు ఏదైతే ఉందో, సహాయం ఏదైతే ఉందో ఏదో ఒక రూపంలో వాళ్ళకి అందించడం మాత్రం జరుగుతుందండి. పెద్దగా మార్పు పూర్తిగా తీసేసి చేసేటువంటిది ఏమి ఉండదు. అయితే విశ్వసనీయత, ఈయనైతే ఇస్తాడు, ఈయనైతే ఇచ్చేటువంటి స్వభావం తక్కువ అనేటువంటి అభిప్రాయం దగ్గర ప్రజల్లో చర్చ జరగడం సహజం. సో మహిళలు, నేను మాట్లాడిన దాన్ని బట్టి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో మేము కృష్ణా జిల్లాలో విస్తృతంగా తిరిగాను నేను అన్ని నియోజకవర్గాలు. దీంట్లో మహిళల్లో మాత్రం విశ్వాసం, వైకాపా ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి, మళ్ళీ ఇద్దామనేటువంటి అభిప్రాయం ఉందండి, మరో అవకాశం ఇద్దామనేటువంటిది. అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీస్లో అంటే చర్చి బేస్డ్గా ఉండేటువంటిది, మతం ఎంత లేదని చెప్పే చర్చి ప్రచారం మాత్రం బాగా జరిగిందండి. చర్చిని బాగా వాడుకున్నటువంటి పార్టీ వైకాపా పార్టీ. సో క్రైస్తవులు, మహిళలు ఈ రెండు ఆ పక్షం నిలబడ్డాయండి. అందుకే మేము చేసిన సర్వేలో కూడా 3 రిజర్వ్ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి కృష్ణా జిల్లాలో, పామర్రు, తిరువూరు, నందిగామ అనుకుంటారు 3. ఈ 3 సీట్లలో మాత్రమే జగన్మోహన్ రెడ్డికి బాగా ఓటింగ్ వేద్దాం అనేటువంటి ప్రజలు కనిపించారండి, ఓటర్లు కనిపించారండి. మిగతా ఉన్నటువంటి 14, 13 సీట్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న వాటిల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి హవా తగ్గుతోందండి. అర్బన్ సెంటర్స్లో ఇంకా తగ్గింది. అర్బన్ సెంటర్స్లో మాత్రం అంత దీనికి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షణ తగ్గిపోయిందండి పలు కారణాల వల్ల. నేను మాట్లాడినటువంటి రైల్వే ఆటో వాళ్ళు కానివ్వండి, బస్సుల వాళ్ళు, మా దగ్గర తీసుకుంటే పెనాల్టీలు ఎక్కువ ఉన్నాయనేటువంటి మాట చాలా చోట్ల కనిపించిందండి. మాకు ఇచ్చే 10,000 కన్నా కూడా మా దగ్గర తీసుకున్న పెనాల్టీస్, వివిధ రూపాల్లో పోలీసులు మా దగ్గర తీసుకున్న పెనాల్టీస్ చాలా పెరిగాయేంటి అనేటువంటి మాట ఉంది. పెనాల్టీ ఎందుకు తీసుకున్నారంటే ఏదో తప్పు చేస్తే తీసుకుంటున్నారు కావచ్చు, కానీ తీసుకుంటారు, ఎక్కువ తీసుకుంటున్నారు. వీళ్ళు అది ప్రచారం చేయగలిగారు, మీకు అంతకంటే మనసులో ఉంది సార్. ఇప్పుడు పెనాల్టీలు వేసినప్పుడు ప్రభుత్వాల మీదకి వెళ్ళటం అనేటువంటి వైపుకి టర్న్ చేయాలి, అది సహజంగా అది జరిగింది. అందువల్ల అర్బన్ సెంటర్స్లో విద్యావంతుల్లో, చదువుకున్న వాళ్ళు ఏదో మనకి లోపం ఉందేమో ఉద్యోగ అవకాశాలు అనేటువంటిది కూడా, ఆ అనుమానాన్ని కూడా బాగా నింపగలిగారండి. అది కూడా ఉంది ప్రజల్లో స్థిరపడినటువంటిది. వెంకటరెడ్డి గారి వారి పార్టీ అంచనాలు వారికి ఉండవచ్చేమో, కానీ నేను ఒక జిల్లా ఆధారంగానే చెప్తున్నాను అటువంటిది అని. ఇది కోస్తా జిల్లాల్లో గనక ఇదే పద్ధతిలో గనక విస్తరిస్తే, ఈ ప్రజాభిప్రాయం ఇలానే విస్తరిస్తే ఇబ్బందులు ఉంటుందండి. అయితే సంక్షేమ పథకాల మీద మాత్రమే ఎలా ఉంటుంది అనేటువంటి దృష్టి మీరు ప్రశ్న అడిగారు కాబట్టి, సంక్షేమ పథకాల అమలు విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి మీదే విశ్వసనీయత ఉందండి. ఇప్పటికీ కూడా ప్రజల్లో విశ్వసనీయత ఉంది. ఎలా తెచ్చిస్తున్నాడో మనకు అనవసరం, మనకు అందుతున్నాయి కదా, ప్రతి నెల అందాల్సిన అందుతున్నాయి కదా అనేటువంటి అభిప్రాయం మాత్రం మహిళా వర్గాల్లో బాగా ఉందండి. దాదాపు 90% మహిళలు ఇదే విషయం చెప్పారు, మాకు అందాల్సినవి అందుతున్నాయి, మేము ఎక్కడా ఇబ్బంది పడలేదు కాబట్టి మరో అవకాశం ఇచ్చి చూస్తాం అనేటువంటి మాట. సో వాళ్ళు రేపు గెలిచినా కూడా మహిళా ఓట్లు, క్రైస్తవ ఓట్లు ఈ రెండింటి సహాయంతోనే గెలవబోతున్నారు. అయితే అంత గెలుపు అంత సులభం కాదేమో అనిపిస్తుంది. రైట్. చౌదరి గారు, ఇక్కడ అంతకంటే ఎక్కువ సంక్షేమం మీరు 14లో రుణమాఫీ అన్నటువంటిది డ్వాక్రా మహిళలకి అది చెయ్యలేదు, చివరిలో 10,000 రూపాయలు మాత్రం ఇచ్చారు. అలాగే అన్నదాత సుఖీభవ అని డబ్బులు ఇచ్చారు. అప్పట్లో అయితే అవి రెండు అంతకుముందు ఏ ప్రభుత్వము అంత డబ్బులు ఇవ్వలేదు, అది మీరు ఇచ్చారు. అంతకంటే ఎక్కువ ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని నమ్మారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తానన్నటువంటి మిమ్మల్ని నమ్ముతారు, ఆ కారణంగా మహిళల ఓట్లు పడతాయి అనుకుంటున్నారా, లేదా మహిళల ఓట్లు మాకు తక్కువ వస్తుంది, మగవాళ్ళ ఓట్లు ఎక్కువ వస్తాయి అనుకుంటున్నారు? 2014, 2019, 2024, 2019కి 2000 చాలా తేడా ఉంది. ఇక్కడ సంక్షేమమా సంక్షోభమా? మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు నెక్కర్లు వేసుకొని తెలుగుదేశం పార్టీ సంక్షేమాలు ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు కాపీలు కాదు, మా పార్టీ కాపీలు కూడా కొట్టుకున్నాం అనుకో చెప్పచ్చు. ఎందుకంటే సంక్షేమం పుట్టిన తెలుగుదేశం పార్టీ. కాకపోతే ఇక్కడ శ్రీనివాసరావు గారితో నివేదించేదంటే, దాదాసాహెబ్ అంబేద్కర్ గారే ఒక మాట అన్నారు, సంక్షేమాలు ఉపశమనాలు మాత్రమే, అవి కంటిన్యూ చేసుకుని ఉండమని చెప్పారు. కాకపోతే చేసి ఉంటే విలువ ప్రాపర్టీ లెవెల్ పంచాలి, దాని దగ్గర సంపద సృష్టించాలి. ఈ రెండూ లేవు కదా ఇక్కడ. కాబట్టి ఈ మహిళలు ఎవరైతే ఓట్లేస్తారని చెప్పడం అనేది, మీరు కొంతవరకు మీ ఏరియాలో వచ్చేసి ఉంటే ఉండొచ్చేమో, కానీ నేను చాలా క్లియర్ గా ఉంది. రాయలసీమ కానీ, మధ్యాంధ్ర కానీ, ఉత్తరాంధ్ర కానీ చాలా క్లియర్ గా మహిళల జీవితాలు నాశనం అయ్యాయి. 30,000 మంది మహిళలు కనబడట్లేదు, రోజుకు 3 అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మహిళలకు నిజాతంత్రం గ్రాఫిక్స్ అయిపోయిందని చెప్పి చాలా మహిళలు భద్రత కోల్పోయారు. దాంతో మహిళలు ఓట్లేసారు నేను అనుకోవట్లేదు.
వేళ ఎక్కడన్నా ఒకటారా జరిగి ఉండొచ్చు, లేదంటే ఏదో ఆశలు పెట్టొచ్చాము. అయితే ఏవైతే పేదలకు న్యాయం చేసామో, పేదల పక్షాన్ని పడతామని చెప్తున్న మిత్రులు డౌట్ వస్తాను. ఎందుకంటే పేదలకు అన్నం పెట్టే కాంటెంట్ కూల్చేదో తెలియదు, మరి పేదలకి సంక్షేమం ఎందుకు నిర్ణయం ఉంచేసారో తెలియదు తీసేసి. ఈ రకంగా పూర్తిగా మసిపూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నం చేసిన ప్రభుత్వం చేసిన విధానాలపైన ప్రజలకు అవేర్నెస్ వచ్చింది. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు మొదటి నుంచి ప్రతి చోట మీటింగ్ కూడా చాలా క్లియర్ గా చెప్పాం. సంక్షేమాలు ఏ పద్ధతిలో ఇస్తున్నారు, 100 రూపాయలు తీసుకో, 100 రూపాయలు లాగేసుకొని 10 రూపాయలు ఇస్తున్నారు, 100 రూపాయలు మీరు పెనాల్టీ వేస్తున్నారు అని చాలా క్లియర్ ఎంకరేజ్ చేయడంతో చాలా మందిలో మార్పు వచ్చింది. అది కాకుండా భూ చట్టం దీనిపైన అయితే నా జగన్మోహన్ రెడ్డి తన నిజం తానే భస్మాసురాస్త్రం పెట్టుకున్నాడు. మెగా డిఎస్సి కడిగి పోసేశారు. ఇవన్నీ కూడా బాగా ప్రభావితం చేసి యువకులు, నిరుద్యోగులు దాదాపు ఎవరైతే ఉద్యోగాలు రాదో వాళ్ళెవరూ కసిగా వేశారండి. మహిళలు అయితే మా శ్రీనివాసరావు గారు ఏ సర్వే పెట్టని చెప్పారు ఇల్లు, కానీ కరెంటు బిల్లు పట్టుకుంటే కలిపే పరిస్థితిలో ఉంది. ఒకప్పుడు 500 వస్తా అంటే 3000, 2000 వస్తుంది. వాళ్ళు ఓట్లు వేశారంటే నేను బొక్క మీద వేసుకోవాలి. సరే చూద్దాం, మళ్ళీ 4వ తరగతి ప్రజలు చూస్తారు రెండో విషయం. అయితే పూర్తి స్థాయిలో రాత్రి 12 గంటలకు 2 గంటల వరకు కూడా ఓటింగ్. గతంలో 2019లో ఇలా ఓట్లు వేస్తే మేము మొదలు తవ్వుకున్నాం. ఓఎమ్మ బ్రహ్మాండం ఏదైతే వస్తా తెలుగుదేశం పార్టీ రాత్రి 2 గంటల వరకు ఓట్లు వేశారు. మా మహిళల్లో ఓ పసుపు ముగించిన డబ్బులు బ్రహ్మాండం పని చేయని మేము తొడగొట్టుకున్నాం, మేసాలు తిట్టుకున్నాం. ఇదే కాన్సెప్ట్ మళ్ళీ పని చేస్తాం. మహిళలు రాత్రి వరకు నిలబడి పోటీ చేశారండి, ఓటేశారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంటైర్ ఓల్ ఇన్ ద ఓల్. కాబట్టి పెద్ద బొక్క పడతా అనే విషయం స్పష్టంగా కనబడతాం. అయితే మీరు అన్నట్టు 120, 130, 130 లెక్క చెప్పేశారు సార్. వాళ్ళకి 10% ఓట్లు తగ్గిపోయాయి, మాకు 10% ఓట్లు పెరిగాయి. వాళ్ళకి ఇంచుమించు 150 వచ్చాయి, మాకు 151 ప్లస్ ఉంటాయి కానీ తక్కువ. ఇది క్లియర్. మీరు కాబట్టి ఏ రంగం ఎత్తుకోండి, ఏ రంగం మీద చర్చ చేయండి, నాకు అర్థం కాదు. మీరు ఉద్యోగుల విషయం ఎత్తుకోండి, రైతుల విషయం ఎత్తుకోండి, మహిళల విషయం ఎత్తుకోండి, కులాల వరకు ఎత్తుకోండి. ఏ వరకు జైసీపీ ఓటేసింది, ఎవరు ఓటింగ్ ప్యాటర్న్ మార్చారు. క్రిస్టియన్స్ కూడా ఓట్లు లేదండి, అబద్ధాలు అవన్నీ. వాస్తవం చెప్తున్నా, ముస్లింస్ అసలు లేదు, ఎస్టీసీ బీసీ మీద అసలు పట్టించుకోవడం కూడా లేదు. ఏ రకంగా కులపరంగా కూడా మాట్లాడిన వాళ్ళతో కూడా చెప్తున్నారు. సార్ మీరు చెప్పిన దాని ప్రకారం అయితే జగన్ అసలు రాష్ట్రాన్ని వదిలేసి రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోవడం బెటర్. అనుమానం ఏముంది సార్, నాకు తెలిసి ప్రతిపక్ష హోదా కూడా రాదు ముందే చెప్పారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా రాదు. కాకపోతే అసలు రాజకీయాలు అనవసరం సార్, సన్యాసం తీసుకుని వెళ్ళిపోవడం బెటర్. ఉండదు సార్, చెప్పలేదు సార్. 2004వ తారీఖు సన్యాసం తీసుకుంటాడు, శ్రీకృష్ణ జన్మస్థానానికి పోతాడు, లండన్కి పోతాడు, కూతురు దగ్గర పోతాడు, చెల్లి దగ్గర పోతాడు, తెలియదు కదా సార్. ఎందుకంటే వైఎస్ఆర్ ఇంకో గొప్ప అంటే ఏమనుకోతాడు, వివేదించి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టింది వ్యాపారం కోసం, వ్యాపారం చేసుకున్నాడు, లక్షల కోట్లు సంపాదించేశాడు, చాలు, ఆయన సాటిస్ఫై అయ్యాడు. ఇతవసరం తనకు అనవసరం. కాబట్టి రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర ప్రజలు వేరే కోరుకున్నారు, మార్పు వస్తుంది, రాష్ట్ర అభివృద్ధి. రైట్. వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు ఉంటేనే సార్ ఎంత ఎండలు కాస్తున్న తరుణంలో కూడా కొద్దిగా చల్లబడిన సాయంత్రం పూట అంటే శ్రీనివాస్ చౌదరి అని ఉండాలి ఖచ్చితంగా. పదే రావాలని కోరుకుంటున్నా డిబేట్ లో కూడా. మాకు ఎవరు అసలు ఓటింగే జరగలేదని చెప్పండి అన్న, అసలు ఎలక్షన్స్ జరగలేదా తూచి అని కూడా అంటారు రేపు పొద్దున. ఇంకోటి కూడా సార్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే రేపు పొద్దున మేము ఎన్నికల్లో గెలిచిన తెల్లారి నుంచి వీళ్ళు చేసే ప్రచారం వేరే రకంగా ఉంటది. కాబట్టి మీరు మళ్ళీ క్రాస్ చెక్ చేయండి, నేను చెప్పింది ఖచ్చితంగా నిజమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందే గెలిచిన తెల్లారి నుంచి అక్కడ ఎంతో కొంత ఎడ్జ్లో 200 సీట్లన్నా మోడీ గారికి వస్తాయి కాబట్టి ఏదో విధంగా గవర్నమెంట్ ఫాన్ చేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించేస్తాం. తెల్లారి కూలిపోయిద్ది, 2 నెలల్లో కూలిపోయిద్ది, మళ్ళీ 3 నెలల్లో చంద్రబాబు నాయుడు వచ్చేస్తాడు, బిందాసుగా ఉండనని కూడా ప్రచారం చేస్తారు సార్. వీళ్ళ ప్రచారానికి 2 చేతులు ఎత్తి అసలు మామూలు కాదు సార్. ఈ రాష్ట్రంలో వీళ్ళకి వైద్యం చేయించడానికి ఆరోగ్యశ్రీ కాదు కదా, దేంతో కూడా ట్రీట్మెంట్ లేదు. ఆయన మోడీ గారు పెట్టారు ఆరోగ్య, మోడీ గారు స్కీమ్ పెట్టి దాంతో లేదు. ఇక్కడ ఏపీలో ఆరోగ్యశ్రీలో లేదు, వేరే దేశాల్లో ప్రచారం చేయాలి. వేరే దేశాల్లో ఎక్కడ ట్రీట్మెంట్ ఉందని చూడాలి. లేకపోతే ఎవరు వేయలేదు కదా. ఎవరు అయినప్పుడు మీరు ఎందుకన్నా 10 మందితో కలిసి వెళ్తాం? అందరు మీ వైపు ఉంటే సింపుల్ గా వస్తే ఎందుకని ఇన్నిసార్లు అడిగితాం. సరే ఎలక్షన్ అయిపోయింది కాబట్టి దాని గురించి డెప్త్గా వెళ్ళదలుచుకోవాలి. ఇందా దుగ్గరాజు గారు అన్నదాన్ని నేను ఒకటి మాత్రం ఏకీభవించట్లేదు సాయి గారు. ఆయన కృష్ణా జిల్లాలో 3 నియోజకవర్గాలు మాత్రం ఎస్సీ సామాజిక వర్గ నియోజకవర్గాల్లో ఎడ్జ్ ఉంది బాగా, మిగిలిన దగ్గర అంత లేదు అనేది నేను యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు అందరూ ఎస్సీలు ఉంటారు కదా, మీరు అన్నట్టుగా మెజారిటీ ఎస్సీలు ఉంటారు, మిగిలిన బీసీలు ఓసీలే అదే ఎక్కువ పర్సెంటేజ్, అందరు కలిపితే మిగిలిన ఎక్కువ ఉంటారు. ఇప్పుడు పిఠాపురం ఉంది, కాపులు 70,000 72,000 ఉన్నారు, మిగిలిన అదర్ కమ్యూనిటీస్ 157,000. ఇప్పుడు మాది వేమూరు ఉన్నారు, ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, 62,000 నుంచి 63,000 మధ్య ఉంటారు ఎస్సీలు, అవుట్ ఆఫ్ 198. అంటే మిగిలిన అన్ని కమ్యూనిటీలు ఉంటారు కదా.
రెండోది ఒక సామాజిక వర్గం ఓటేస్తే ఏ రాజకీయ పార్టీ అధికారంలో రాలేదు. రెడ్లందరూ ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ముఖ్యమంత్రి కాదు కదా, ఎమ్మెల్యే కూడా కాదు, ఆ పార్టీ నుంచి ఎవరు కూడా కాదు, అన్ని సామాజిక వర్గాల్లో ఇస్తేనే వస్తారు. 2014లోనే మేము జనరల్ కాన్స్టిట్యూన్సీలు గెలిచాం విజయవాడలో. ఏది నూజివీడు 2014 గెలిచాం, 19 గెలిచాం, 24 గెలవబోతున్నాం. విజయవాడ వెస్ట్ 2014 గెలిచాం, ఆ రోజు జలీల్ ఖాన్ మా అభ్యర్థి, తర్వాత వెల్లంపల్లి గారు 2019లో అభ్యర్థి. సో తర్వాత గుడివాడ ఏదో తెలుగుదేశం కంచుకోట 2014 గెలిచాం, 19 గెలిచాం వైసీపీ నుంచి. సో అట్లా నేను నియోజకవర్గాలు ఉన్నాయి లేదని అంటే అట్లా. రెండో అంశం వచ్చేటప్పటికి ఎస్సీ రిజర్వ్డ్ ఎస్టీ రిజర్వ్ ఆయన చెప్పిందంటే ఒకటే వేస్తారు, వన్ సైడ్ ఎలక్షన్ ఉంటుంది అక్కడ. పోయినసారి 29కి 27 గెలిచాం, ఇప్పుడు మోస్ట్లీ 28, 29 గెలుస్తాం అనేది మాకున్నటువంటి అంచనా. ఎస్టీలో 7కి 7 గెలిచాం పోయినసారి, ఈసారి కూడా అదే విధమైన రిజల్ట్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. రెండు, యూత్ మా వైపు లేరు, అసలు యువత కొత్తగా ఎన్నికైన ఓటర్లు లేరు, వాళ్ళు ఏదో వెల్లువలా వచ్చేసారంటారు. అసలు ఎప్పుడు ఓటు హక్కు వచ్చేసాయి గారు? 18 ఏళ్ళు దాటితే వచ్చింది ఓటు హక్కు. 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరు? ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీలోకి వచ్చే పిల్లలకు 18 ఏళ్ళు దాటుతాయి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయి డిగ్రీ ఫస్ట్ ఇయర్, మాస్టర్ సెకండ్ ఇయర్, ఈ రేంజ్ లో ఉన్న వాళ్ళకి ఓటు హక్కు వచ్చింది. ఫస్ట్ ఫ్రెష్ ఓటర్ 18, 19, 20 సంవత్సరాలు అంటే అంతే. డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. నిన్నటిదాకా వాళ్ళందరూ అమ్మఒడి తీసుకున్న పిల్లలే కదా సార్. 10-15 వేల రూపాయలు అమ్మఒడి ఇంటర్మీడియట్ పిల్లలకు నిన్నటిదాకా అందిన పిల్లలే. ప్రస్తుత డిగ్రీలో పూర్తి రియంబర్స్మెంట్ అందుకుంటున్న పిల్లలే వాళ్ళందరూ. మరి కొత్త ఓటర్లందరూ మా వైపు ఉంటారు కదా. లాజిక్ మాట్లాడదాం మనం. ఇప్పుడు వాళ్ళందరూ మా మీద వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారని చెప్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, వాళ్ళకి అది ఎంత డెప్త్ అవగాహన ఉంటుందా? అంటే వాళ్ళకి ఓటు హక్కు ఉన్న వాళ్ళకైతే అవగాహన ఉంటుంది సార్, లేని వాళ్ళకి అవగాహన ఉంటుంది. వాళ్ళు పిల్లలు కదా, సాధారణంగా జోష్ ఉంటది. అంటే ఒకప్పుడు ఉన్నటువంటిది వేరు సాయి గారు. ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే మనం వద్దన్నా, ఇప్పుడు సాయి గారు పోయిన సంవత్సరం ఏం మాట్లాడారో మనం వీడియో ఇప్పుడు కూడా మీ దాని కింద వస్తుంది, ఎనాలిసిస్ ఖచ్చితంగా వస్తుంది. వెంకటరెడ్డి ఏం మాట్లాడాడు, చంద్రబాబు ఏం మాట్లాడు, చంద్రబాబు నాడేం మాట్లాడాడు, నేడేం మాట్లాడుతున్నాడు. అంతకుముందు వచ్చేది కాదు ఇది, ఈ టెక్నాలజీ లేదు కదా. పొద్దున్న ఈనాడు పేపరు లేదంటే అప్పుడు ఉదయం పేపరు, ఆ వార్తను 2004-9 స్టోరీలు మనం చూస్తే ఆ పేపరే చదవాలి. సాయంత్రానికి ఆ పేపర్ ఎక్కడుండో తెలియదు, తెల్లారికి మీరు మర్చిపోతారు, నేను మర్చిపోతాం. సరే గుర్తుండి తెచ్చుకోవాలని గుర్తురాదు, ఎక్కడుందో తెలియదు అది. బట్ ఇప్పుడు మనం వద్దన్న కింద ట్రోల్ అవుతుంది కదా. ఎందుకు మర్చిపోతారు? మనకంటే ఎక్కువ మీరు అన్నట్టుగా ఆ సినిమా అభిమానంతో, ఆ సినిమా పిచ్చి అభిమానంతో ఉన్న వాళ్ళకి ఎక్కువ మొబైల్స్ వాడతారు వాళ్ళు. ఆ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం వద్దన్న కింద ట్రోల్ అవుతుంది, కింద అది స్క్రోల్ అవుతుంది, స్క్రోల్ అవుతుంది. వద్దన్న వస్తుంది, అప్పుడే మాట్లాడాడు పవన్ కళ్యాణ్, ఇప్పుడే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడే మాట్లాడాడు, ఇప్పుడే మాట్లాడాడు, ఇవన్నీ వస్తాయి కదా. అంత అమాయకంగా అయితే ఓటు హక్కుని దుర్వినియోగం చేసుకోరు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ చాలా ఆలోచించి ఓటేస్తారు. 2014లో కూడా ఎస్, ఆ రోజు మోడీ గారు అక్కడ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అనుభవం ఉంది, కొత్త రాష్ట్రం, ఇక్కడ ఈ విడిపోయిన రాష్ట్రాన్ని విపరీతంగా ఏదో చెయ్యాలంటున్నారు, సింగపూర్ అంటున్నారు, మలేషియా అంటున్నారు, మా ఇంట్లో రైతు రుణాలని మాఫియా, ఇవన్నీ బేరీజ్ వేసుకుని ఒకటి కాదు సార్ 100 రకాల అంశాలు ప్రభావితం అయితే ఓటేశారు. అది కూడా ఎంత? మాకు వాళ్ళకి 1.5%. బట్ ఇప్పుడు అలా కాదు కదా. మేము 2019లో మమ్మల్ని అధికారంలోకి, ఇదిగోండి ఈ మేనిఫెస్టో మేము ఇస్తాం అధికారంలోకి వస్తే అన్నాం. ప్రతి గడపలో ఇది ఉంది, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో ఆ మేనిఫెస్టో ఉంది, మేము చేసాము, చేసి చెప్పి ఎన్నికలకు వెళ్ళాం. సో మేము మళ్ళీ 2024 మేనిఫెస్టోలో ఇది పెట్టాం. ఇదిగోండి 19లో మేనిఫెస్టోలో ఇచ్చింది ఇది ఎంత ఇచ్చాం మేము, దీన్ని ఎంత పెంచుతున్నాం, దీన్ని ఎంత ఇస్తాం, క్లియర్ గా క్లారిటీగా ఇచ్చాం. సో సింపుల్. మేము చేసే ఎన్నికలకు వెళ్ళాం, మాకు ఈజియెస్ట్ ఎలక్షన్ ఇది. కానీ మా మీద జరిగినటువంటి దుష్ప్రచారం, మా మీద లేనిపోయినటువంటి దుష్ప్రచారంతో కొన్ని రకాల మీడియా సంస్థలను అడ్డం పెట్టుకొని కొన్ని రాజకీయ పార్టీల సమూహాలు, 6 రాజకీయ పార్టీలు సాయి గారు, 3 పొత్తులో, ఇంకో 3 ఇంకో పొత్తులో, అందరూ కలిపి మళ్ళీ మిత్రులే. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఇక్కడ బీజేపీ, జనసేన, తెలుగుదేశం, 6 పార్టీలు మాకు అవతల వ్యతిరేకం. మాకున్నది ఒక మీడియా సంస్థ, అవతల 4 మీడియా సంస్థలు, మాకున్నది ఒక పేపర్, అవతల 3 పేపర్లు. సో మాకు వ్యవస్థలో వ్యక్తులు లేరు, అవతల వ్యవస్థలో వ్యక్తులు. మళ్ళీ మధ్య చూసారు మీరు ఎన్నికల కమిషన్ తో ఈ అధికారిని బదిలీ చేయమని లెటర్లు రాయటం, అధికారులు ఎప్పుడు బదిలీ చేయమన్నారో మనకే తెలియదు, తెల్లారి పేపర్లో చూసేదాకా. మీకు ఇప్పుడు 1+2 ఆఫర్ వచ్చినట్టుంది లేండి మీడియాలో కూడా. లేదు సాయి గారు, వాళ్ళు మనం అయిపోయటం కూడా కరెక్ట్ గా లేదు. 1+2 ఆఫర్ వచ్చింది, అది కనబడింది పబ్లిక్ లో అయితే కనుక. అంటే ఇంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు 2 అన్ని కవరేజ్ చేస్తా ఉండేవాళ్ళు వాళ్ళు.
ఈ దఫా ఓన్లీ జగన్ తప్పించి ఇంకోటి కవర్ చేయలేదు NTV TV9 కాబట్టి 1+2 ఆఫర్ అని చెప్పుకోవాలి ఇప్పుడు. లేదు కదా సార్ గారు, వాళ్ళు బ్యాన్ చేసి వాళ్ళు రావంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు రామంటాం కాదు, లైవ్ ఇవ్వడానికి ఏం బాధ. ఇప్పుడు నా దాంట్లో రాను అన్నారంటే నేనైతే చౌదరి గారిని పిలుస్తూనే ఉంటాను అనమాట, లేకపోతే ఇంకో తెలుగుదేశం అభిమాని అయినా పిలుస్తాను. మీరు జనసేన రాకపోయినా వాళ్ళు పిలుస్తారు, టీడీపీ వాళ్ళు రాబని పిలుస్తారు, వాళ్ళు కూడా పిలుస్తున్నారు, రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు? దాని గురించి నేను వెళ్తలేదు కానీ పబ్లిక్ క్లారిటీ ఉందంటున్నా సార్ గారు. ఎందుకంటే ఇప్పుడు నేను రైట్, మళ్ళీ టైం పరిమితంగా ఉంది, ఒకసారి ఇంకోటి చెప్పేదో అంత గుడ్డిగా నమ్మేసి ఓట్లేసేయటం, వాళ్ళు ఏదో ల్యాండ్లు పోతున్నాయి ఇంకోటి పోతున్నాయి అంటే అంత అమాయకంగా ఓట్లేసేటటువంటి పబ్లిక్ అయితే లేరు. లేదు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి బస్సుల్లో ఫ్రీగా ఇస్తామంటే ఇవాళ మోడీ గారు స్టేట్మెంట్ చూసాం, మరి వారం వేరే వైపుకి వెళ్ళొద్దు, టైం పరిమితంగా ఉంది. ఫైనల్గా రామ్ కుమార్ గారు, ఈవేళ భారతీయ జనతా పార్టీ మోడీ ఇంపాక్ట్ ఈ విజయావకాశాల మీద ఎంత మేరకు ఉంటుంది అనుకుంటున్నారు? ఇది కూటమిగా మీ అందరి సమన్వయంతో విజయం అనుకుంటున్నారా, చంద్రబాబు గారి ఇమేజ్ వల్ల వచ్చేటటువంటి విజయం అనుకుంటున్నారా, లేకపోతే జగన్ మీద ద్వేషంతో వచ్చే విజయం అనుకుంటున్నారా? ఏమంటే జగన్ ఫస్ట్ విషయం ఏంటంటే జగన్ నచ్చకపోతే ఎవరికి వేయాలని చూసిన వెంటనే కూటమి, ఆ విషయం క్లియర్. జరిగిందంటారు. జగన్కి నచ్చని వాళ్ళు ఒక సెక్టర్ అండి, ఒక సెక్టర్. రెండోది ఏంటంటే కూటమి కట్టాక మాత్రం ఈ కూటమి యొక్క చాము ఖచ్చితంగా పెరిగింది. నేను ఇందాక స్టార్టింగ్ లో నేను చెప్పినట్టండి, మోడీ గారు మళ్ళా ప్రధాని అవుతారనేది గ్యారంటీ, ఇది ఒకటి నమ్మారు. పైన ప్రధాని ఆయన ఉండి కింద కూడా NDA కూటమి ఉంటే పైనుంచి రావాలన్నా ఇక్కడ ఏమన్నా తేవాలన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇక్కడ చెయ్యాలంటే ఆ పైన ఇచ్చేవాళ్ళు తెచ్చేవాళ్ళు ఉంటే ఇక్కడ చేసేవాళ్ళు ఈయనని మాత్రం నమ్మారండి. నమ్మితేనే కూటమికి ఎంత క్రేజ్ వచ్చి దీని వెనకాల మాత్రం ప్రజలందరూ మద్దతుగా నిలిచారు. అది మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్ సాయి గారు, అందులో డౌట్ లేదండి. నెక్స్ట్ ఇందాక ఈ వెంకటరెడ్డి గారు అన్నట్టు కొత్త ఓటర్స్ కి మాత్రం ఒక మాట చెప్పాలి సాయి గారు, మీ జగన్ ఇప్పుడు పవన్ గారి సభలకు వెళ్తే మాత్రం మీకు తెలుస్తుందండి అక్కడకున్న క్రేజో లేకపోతే అక్కడకున్న వైబ్రేషన్స్. అందరం మాత్రం అంటే అబ్బాయి అయ్యో పాత సినిమాలు పాత సినిమా పవన్ కళ్యాణ్ చెప్పాడు, రామ్ కుమార్ అన్న అంటే నేను స్వయంగా నేను కాకినాడ వచ్చినప్పుడు నేను స్వయంగా ఆయన పక్కన నిలబడి ఉన్నారు కదండి. మా పార్టీ కాదు, మా మిత్రుడే, కానీ ఈయన మాట్లాడుతుంటే ప్రజల నుంచి వచ్చే వైబ్రేషన్స్ కానీ రియాక్షన్స్ మాత్రం 100% వైబ్ అయితే ఉంది సాయి గారు. మీకు ఒక రకమైన వైబ్ మాత్రం 100% ఉంటది. పాత సినిమా వేరు, మళ్ళీ ఈవేళ కొత్త సినిమా రిలీజ్ అవుతే ఫ్రైడే మార్నింగ్ టికెట్ల కోసం ఎలా కొట్టుకుంటారో ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ కొత్తగా వచ్చే ఇది మాత్రం ఉంది మా సాయి గారు, అందులో మాత్రం డౌట్ లేదండి. సరే ఆ వచ్చిన వాళ్ళందరినీ ఎలా ఛానలైజ్ చేసుకుని ఆ ఓటుకి తీసుకెళ్ళాలి, మా వైపు తిప్పుకోవాలి ఓటింగ్ లోకి అనేది అది వేరే ప్రక్రియ. అది మాలాంటి వాళ్ళు చేసాము, టీడీపీ వాళ్ళు కూడా ఆ క్రేజ్ ను వాడుకున్నారు. ఎక్కడికన్నా వెళ్తే మాత్రం టీడీపీ కొంచెం ఏజ్ ఓల్డ్ పార్టీకి కింద ఈ యువరక్తం అంతా కూడా 100% ఉపయోగపడిందండి. మాలో ఉన్న లీడర్షిప్ ఎలాగైతే స్ట్రక్చర్డ్ లీడర్షిప్ కానీ జనసేనకు ఉన్న యువతకి ఓటింగ్ వేయించుకునే ఓటింగ్ మేనేజ్మెంట్ తెలిసిన టీడీపీకి ఉపయోగపడిందని మాత్రం నేను 100% చెప్పగలను సార్ గారు. రైట్, ఫైనల్గా అయితే గెలుపు భారీగానే ఉందంటారు. ఏమండి భారీ అంటే నెంబర్స్ ఏంటో తెలియదు సాయి గారు, భారీ అనేసారు అనుకోండి, భారీ బడ్జెట్ భారీ స్థాయిలో అంటే తెలియదు. మేము నాకు చెప్పినట్టు మేము కాన్ఫిడెంట్ గా ఉన్నాం, గవర్నమెంట్ మేము ఫామ్ చేస్తామనే కాన్ఫిడెన్స్ మాకు ఉంది. నెంబర్స్ కూడా అది ఇది అంటే నాకు తెలియదు. 120 రేంజ్ లోనే ఉంటదని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెంకటరెడ్డి గారు, రామ్ కుమార్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, దుగ్గరాజు గారు, ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 157 దగ్గరికి వెళ్తే కూటమి 120 to 150 మధ్యలో ఆలోచిస్తోంది. ఏం జరగబోతోంది అన్నటువంటిది మాత్రం 4వ తారీఖు ఈ సమయానికి క్లారిటీ వచ్చేస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం.